వాళ్ళు పుట్టుడు కష్టాల్లోనే పెడుతున్నారు, పెరుగుడు కష్టాల్లోనే పెరుగుతున్నారు, చచ్చిపోవడం కూడా కష్టాల్లోనే చచ్చిపోతున్నారని అనిపిస్తుంది అన్నట్టు. వాళ్ళ పుట్టుడు ఉద్యమాల్లోనే పడుతున్నారు, పెరుగుడు ఉద్యమాల్లోనే పెరుగుతున్నారు, చివరి వరకు ఉద్యమాలే చేస్తున్నారు వాళ్ళు అన్నప్పుడు. అదే ఒకసారి ఏం జ్ఞాపకంకి వస్తుందంటే, జగమే మాయ బ్రతుకే మాయ అనేటువంటి చెప్తూ బాధలన్నీ సుఖమనుకోవయ్యి అంటాడు ఒక దగ్గర, ఒక పాటలో పద. బాధే సుఖమనే భావన రానివో అంటాడు అన్నాడు. అట్లా మనం తృప్తి పడాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. ప్రశ్నించడం, న్యాయం కోసం పోరాటం చేయడం, అన్యాయాలు వ్యతిరేకించడం, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడడం అనేది ఇది బై నేచర్ మీకు వచ్చినటువంటిది. సో నేచర్, ఆ నేచర్ ఏతుందో మీకుందో 69 నుంచి ఉన్నటువంటి ఉద్యమాల్లో మీరు ఉన్నారు అని అంటే, ఇప్పటికి కూడా వచ్చి మళ్ళీ ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు, ఆలోచిస్తున్నారంటే మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఒక ధన్యవాదాలు. నిజంగా నా హృదయం పులకించిపోతుంది. అంటే ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా అన్యాయానికి వ్యతిరేకంగా మేము నిలబడతాం, అక్రమాలను మేము ఎదిరిస్తాం, ఇంకా ఒక తెలంగాణకు న్యాయం జరగాలని చెప్పేసి మేము పోరాడతాం, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి అడుగుతాం, మా నీళ్ళు మాకు రావాలని చెప్పేసి కోరుతామని చెప్పేసి మీరు కోరుతున్నారంటే నిజంగా మీ ఉద్యమ స్ఫూర్తికి నాకు నిజంగా అభినందనలు, హృదయపూర్వకమైన అభినందనలు. అంటే మిత్రులారా, ఇక్కడ ఏం లేదు, ఒక చిన్న సమస్య ఉంది. అది దయచేసి దాన్ని ఎవ్వరూ మాట్లాడతలేరు. ఒక్కటి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా, వేరే ఉద్దేశం ఏం లేదు. ఓ 12 మంది కలిసి అడవికి పోయినారట. ఒకళ్ళు కోళ్ళు తీసుకపోయినారు, ఒకళ్ళు బియ్యం తీసుకపోయినారు, ఒకళ్ళు పప్పు తీసుకపోయినారు, కూరగాయలు తీసుకపోయినారు, కట్టెలు అన్నీ తీసుకపోయినారు. ఇద్దరు ఏం తీసుకురాలేదట. ఇద్దరు ఏం తీసుకపోలే. కోళ్ళు తెచ్చిన వాళ్ళు, అరే నువ్వు కోయి కూడా అన్నారు, పొయ్యి పెట్టమన్నారు, వంట ఏమన్నారు. ఈ 10 మంది కలిసి మొత్తం కష్టపడి కొంచెం బిర్యానీ అన్నము గిన్నెము అంతా తయారు చేసినారట. అది ఏమి తేనోడు ఏమంటున్నానంటే, అందరికి నేను మంచి పెడతా, నాకు పెద్దరికం ఇయ్యండి. ఆ మాటకారి అయిపోయాయి. మనం మాటల్లో ఓడిపోయి నువ్వే అందరికి మంచి పెట్టమంటున్నాం. సో పంచేటోడు ఎవడు? నువ్వు ఆడ కూస్తున్నావు, వాడు ఓడికి వంచుతాడు. వాడు ఎవడికి వంచాలో వాడికే వంచుతాడు. ఎవరు నాయకత్వం వహిస్తున్నారు మనకు? వాడు ఎటువంటి వాడు? నిజాయితీ ఉన్నవాడా, నిజాయితీ లేనివాడా, ధర్మం ఉన్నవాడా, ధర్మం లేనివాడా? మోసపూరితంగా ఉద్యమంలోకి వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించి ఉద్యమాన్ని ఉపయోగించుకొని ఉద్యమం పేరుతోటి పోస్టులు తీసుకోవడం కోసం ఇవాళ ఇక్కడికి వచ్చాడా? అది తెలుసుకుంటాలే మనం. 1969 నుంచి ఇదే జరిగింది. 1969 నుంచి ఇదే జరిగింది. 69లో ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉన్నారు, గవర్నర్ పోస్ట్ ఇస్తే పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు అనుకోని భ్రమపడి మోసపడి ఒక ఆయన చేతికి అధికారం అప్పగిస్తే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 40,000 కోట్లు తింటాడు, ఇంకో దాని పేరు మీద 50,000 కోట్లు తింటాడు. ఉద్యోగాలు లేవు, ఇంకోటి లేవు, ఏం లేవు. దానిలో 1000 నాగాలతో దున్నిస్తాడు రామోజీ ఫిలిం సిటీని. 1000 నాగాలు పెట్టి రామోజీ ఫిలిం సిటీ దున్నిస్తాడు. మళ్ళా అక్కడ దావా తీసుకుంటాడు. వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలా ఇప్పుడు మీకు నాయకత్వం వహించడానికి? మీకు సిద్ధు లాంటి వాళ్ళు దొరుకుతలేరా? అన్వర్ భాయ్ లాంటి వాళ్ళు దొరుకుతలేరా? నిజంగా ఉద్యమం కోసం ఎవరైతే పోరాటం చేసినారో, త్యాగబుద్ధి ఉన్న వాళ్ళు, స్వార్థం లేని వాళ్ళు, కష్టం అంటే తెలిసిన వాళ్ళు, మోసం చెయ్యని వాళ్ళు, దయచేసి అలాంటి వాళ్ళని మీ నాయకులుగా పెట్టుకుంటే భవిష్యత్తు ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఉద్యమానికి మళ్ళా మోసగాలని, చీటర్స్ని, మళ్ళా మీకు అన్యాయం చేసే వాళ్ళని, ఇక్కడ మాట్లాడిపోయి అక్కడ వెనకాల కూర్చుండి పదవులు అడుక్కునే వాళ్ళని, బేరసారాలు చేసే వాళ్ళని, తమకు ఇష్టమైన వాళ్ళ కాంట్రాక్ట్లు ఇప్పించుకునే వాళ్ళని, కమిషన్లు తీసుకునే వాళ్ళని మళ్ళా మీరు నాయకులుగా పెట్టుకుంటే ఏం లాభం లేదు. అది మీ ఇష్టం, మీ బుద్ధి. ఈ విషయం మీకు స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ మీకు మాట్లాడడం జరిగింది. అందుకనే అయితే ఉందో ఇవాళ
సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయని అక్క చెప్పింది. ఇది తప్పదు, అక్క చెప్పిందే కరెక్టు. అన్యాయాల అక్రమాలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఉంటాయి అక్క. అన్యాయం అక్రమాలు అంచివేత ఉన్నంత కాలం, మోసం ఉన్నంత కాలం ఉద్యమాలు తప్పనిసరి ఉంటాయి. మనం కూడా ఇవాళ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఉద్యమాలు చేయాల్సి వస్తున్నదంటే ఇవాళ మనం పాశం యాదగిరి అసలు ఎన్ని విషయాలు మొత్తం మేమందరం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నామంటే తన దగ్గర. ఇప్పుడు రాములు గారు ఒక బ్రహ్మాండమైన పుస్తకం రాసి ఎన్ని రిపోర్ట్స్, ఎన్ని వివరాలు, ఎన్ని వాస్తవాలు. అరే వీళ్ళు పాశం యాదగిరి లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మనం మాట్లాడాలి గవర్నమెంట్. కానీ ఎవరెవరు ఉద్యమకారులని ఎవరిని అడుగుతావు నువ్వు? మరి వాళ్ళ కోదండరామ్ సార్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇవాళ నువ్వు చాలా దగ్గర ఉన్నావు ప్రభుత్వం చేత, ముఖ్యమంత్రి గారు నీ మాట వింటారు, ఓకే అందరికీ పేపర్లో కనబడుతున్నది, మరి మేము కూడా చూస్తున్నాం. ఇవాళ నీ బాధ్యత కనీసం నువ్వు ఈ 2వ తారీఖు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంకా మిగిలిన కొన్ని కేసులు ఉన్నాయి, ఇంకా కొన్ని కేసులు మిగిలినవి ఉన్నాయి. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అక్కడక్కడ కోట్ల కేసులు అటెండ్ చేస్తున్నారు. 2014 నుంచి కేసీఆర్ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఆర్టీసీ వాళ్ళ మీద కేసులు పెట్టాడు, మున్సిపల్ ఉద్యోగుల మీద కేసులు పెట్టాడు, ఉస్మానియా విద్యార్థుల మీద కేసులు పెట్టాడు, రకరకాల ఉద్యమాల మీద కేసులు అయినాయి. కనీసం ఆ కేసులు మీరు విత్డ్రా చేయండి. అయితే జడ్జిగా నేను 10 ఏళ్ళు న్యాయమూర్తిగా, 10 ఏళ్ళు అడ్వకేట్గా పనిచేసిన, క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేసినాం. 23 ఏళ్ళు నేను జడ్జిగా పనిచేసిన, 23 ఏళ్ళు నేను జడ్జిగా పనిచేసిన, హైకోర్టు జడ్జిగా 7 ఏళ్ళు పనిచేస్తున్నాను. ప్రభుత్వం కనుక కేసులు విత్డ్రా చేసుకోదలుచుకుంటే 2 గంటల పని, 2 గంటల పని. మొత్తం జీవోలు తీసుకొచ్చి, ఆర్డర్ తీసుకొచ్చి ఉద్యమ సమయంలో అయినటువంటి ఒక మొత్తం కేసులన్నీ కూడా మేము విత్డ్రా చేస్తున్నాం అని జీవోలు తీసుకొచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి అక్కడ ఉన్న వాళ్ళకి అధికారం ఇచ్చేస్తే వెరిఫై చేసి, ఇక్కడ అంటే నిన్న పెద్ద మనిషి చెప్తున్నాడు ఏంటంటే ఉద్యమకారుల కేసులు మేము గుర్తించలేకపోతున్నాం, ఎఫ్ఐఆర్లో ఉద్యమకారులను లేదు అంటున్నాడు. ఉంచమని అరే ఆ రోజు ఏం జరిగింది, ఏ కారణం చేత ఊరేగింపు జరిగింది, ఏ కారణం చేత మీటింగ్ జరిగింది, ఏ విధంగా ఉద్యమాలు జరిగినాయి అని తెలుసుకోలేకపోతుంటే అది ఏం ప్రభుత్వం? ఆ మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం తెలుసుకోవాలని, ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేయాలని, తెలంగాణ పిల్లలకు ఇక్కడ జరిగే ప్రతి ఉద్యోగాల్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఈవెన్ ప్రైవేట్ సంస్థల్లో 80% ఉద్యోగాలు మన పిల్లలకు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం కోరుతా ఉన్నాము. మిగతా వాళ్ళు మీరు మాట్లాడిన తర్వాత అవకాశం ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ నాయకత్వం విషయాల్లో మీకు స్పష్టత కనుక లేకపోతే మనం ఏం చేయలేం. సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కుమార్ అన్నకి ప్రత్యేక అభివందనాలు తెలుపుతూ, మరి జూన్ 2కి ఉద్యమకారులని సన్మానం అని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. కానీ మరి ఆ ఉద్యమకారులు అంటే వాళ్ళు ఏ లెక్కన వాళ్ళని తీసుకుంటారు అనేది ఇక్కడ ఎవ్వరికి తెలియని విషయం. ఎందుకంటే మరి మలిదశ తొలిదశ ఉద్యమకారుడైనటువంటి మరి పాశం యాదగిరి అన్నకే తెలియదు అది. అదేవిధంగా రిటైర్డ్ అయి 2015 నుంచి ఒక హైకోర్టు జడ్జిగా నాకు తెలిసైతే, నాకు 20 ఏళ్ళ ఉద్యమ కాలంలో నాకు తెలిసైతే ఏ ఒక్క జిల్లా జడ్జి కూడా చంద్రకుమార్ సార్ లాగా ప్రజల్లో దిగినటువంటి దాఖలాలు నేను చూడలేదు. నాకు తెలిసిన ఈ 2 రాష్ట్రాల్లో ఒక జడ్జి, ఒక జిల్లా జడ్జి కూడా ప్రజల్లో రైతులు చనిపోతే రైతుల ఇంటికి, ఎవరైనా అప్పుల బాధతో చదివిపోతే వారి ఆ కుటుంబాన్ని వాళ్ళ ఊరు ఎక్కడ ఉన్నా కూడా, ఏ మలుమూల ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి తగిన ఆర్థిక సహాయం చేసి మరి వచ్చినటువంటి చంద్రకుమార్ సారు నిజంగా చాలా గొప్ప వ్యక్తిగా. ఎందుకంటే మొదట ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ ఉంటే చాలామంది ఉద్యమకారులుగా మా పేర్లు పెడతారో లేదో అని చెప్పి అంటా ఉన్నారు. నాకైతే వాళ్ళు పెట్టపోయినా బాధ లేదంటున్నా. ఎందుకంటే ఈ తెలంగాణకి, ఈ తెలంగాణ బిడ్డ అయినటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ తోటి పనిచేసే అటువంటి అవకాశం నాకు దొరికినందుకు అదే నా యొక్క గుర్తింపుగా నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే జాదవ్ సార్ చనిపోయే వరకు కూడా నాకు పాశమన్న చాలాసార్లు చెప్పిండు,
సొగరా ఎందుకో నాకు తెలియదు కానీ జాదవ్ సార్ ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తాడు అని చెప్పిండు. అంటే సారు ఎంత నిజాయితీ పరుడుగా ఉన్నాడో ఆయన చనిపోయే వరకు కూడా అటువంటి నిజాయితీ పనులను గుర్తు తెచ్చుకొని ఆయన చనిపోయే వరకు కూడా గుర్తు పెట్టుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇప్పుడు వీళ్ళు గుర్తించకపోయినా మాకు అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళ గుర్తింపు వేసుకుంటుందో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఏ గుర్తింపుతోటి అధికారంలోకి వచ్చిందో ప్రజలందరికీ తెలుసు, కాబట్టి వీళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి అనుకుంటా ఉన్నాం. సరే, ఆ గుర్తింపు సంగతి ఒకటి పక్కన పెడితే, ఇందాక అంబు రాథోడ్ అన్న చాలా స్పష్టంగా చెప్పిండు. ఎప్పుడు కూడా నేను పృథ్వీతోటి ఇదే మాట్లాడుతూ ఉన్నా. ఏమంటున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులని గుర్తించడంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇచ్చిండ్రు. నేను అడుగుతా ఉన్నా, ప్రొఫెసర్ కోదండరాము జీతం తీసుకోలేదా? ప్రొఫెసర్ కోదండరాం జీతం తీసుకోకుండా ఉద్యమాలు చేసిండా? లేకపోతే ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చిండా? లేకపోతే ఇప్పుడు కోదండరాం గారికి ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ వస్తలేదా? మరి ఆయనే ఉద్యమకారుడైతే, ఆయనే ఉద్యమకారుడు చైర్మన్ అయితే, మేము ఉన్న ఉద్యోగాలు వదిలిపెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఏ అడుగు జాగా లేకుండా రోడ్ల మీద ఉన్నాం కదా. మరి పృథ్వీలాగా, ఈటల్లాగా, నాలాగా, అంబు రాథోడ్ అన్నలాగా మేమంతా కోల జనార్దన్ అన్న లెక్క, కోల జనార్దన్ అన్న టీజాక్లో చాలా కీలక సభ్యుడిగా మేమైతే కోదండరాం గారు 2017 దాకా కేసీఆర్ చెప్తే కూర్చోమంటే కూర్చున్నాడు, నిలబడ్డంటే నిలబడ్డాడు ఆయన. కానీ మేము కేసీఆర్ దొంగ, కేసీఆర్ దొర, కేసీఆర్ గడులకు ఆయన అధిపతి, ఆయన వస్తే దొరల పాలన వస్తుందని చెప్పి 15-20 సంవత్సరాల నుంచి కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఇక్కడ పృథ్వీ, వీటలు, నేను, మరి అంబు అన్న, మేము అందరం కూడా ఇక్కడ చెప్పాలంటే. మరి అట్లాంటి వాళ్ళకి మాకేం పేరు పెడతారు? ఉద్యోగాలు చేసుకొని, జీతాలు తీసుకొని, ఇప్పుడు పెన్షన్లు తీసుకొని, మీరు ఉద్యమకారులకు మీరు చైర్మన్ అయితే మరి అన్ని వదిలిపెట్టుకొని రోడ్ల మీద తిరిగేటోళ్లకు మరి మాకేం పేరు పెడతారు? పిచ్చోళ్ళని పేరు పెడతారు అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. కాబట్టి వాళ్ళు కాదు ఉద్యమకారులను గుర్తించేది అగో ఇప్పుడున్నటువంటి పాషం యాదగిరి అన్న కానీ, అదేవిధంగా రాపల్ భాస్కర్ అన్న పేరు కూడా నేను చాలాసార్లు విన్నాను. అన్న కూడా చాలా కింది స్థాయి నుండి వచ్చిండ్రు, మరి బీసీ కులాలం అంతా కూడా. కాబట్టి ఇప్పుడు 9 ఏళ్ల నుండి జస్టిస్ చంద్రకుమార్ సార్ మా లాంటి ఉద్యమకారులకు అండగా ఉండడం చెప్పి కూడా నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మేము ఏ సమావేశాలు పెట్టుకున్నా, మేమేం పెట్టుకున్నా మా బాధలు విన్నాడు, మా కష్టాలు విన్నాడు, నేను అండగా ఉన్నానని చెప్పి మరి చంద్రకుమార్ సార్ మాకు తోడుగా అప్పటి నుండి ఇప్పటివరకు ఇంకా నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉద్యోగాలు చేసుకొని అన్ని రకాలుగా ఉండి, వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, వాళ్ళకు భూములు ఉన్నాయి, వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకు సమాజంలో మంచి పేరు కూడా ఉంది. మరి అటువంటి వాళ్ళని నువ్వు పెడితే మరిగా మేము అన్ని పోగొట్టుకున్న వాళ్ళకు మాకు ఏం పేరు పెడతావో రేవంత్ రెడ్డి గారు నిర్ణయించాలని చెప్పి కూడా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఖచ్చితంగా ఇవాళ ఇప్పుడు మీరు ఉద్యమకారులని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే ఈ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రథమ వాళ్ళు పాత్ర పోషించిందని కూడా చెప్తా ఉన్నా. దాంట్లో చంద్రకుమార్ సార్ గారు ఉన్నారు, నేను కూడా ఉన్నా, పాషమన్న ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడానికి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మంత్రులైన వాళ్ళు చెప్తే ప్రజలు ఓట్లేయలే. మేము ఏ పార్టీలోకి వెళ్లకుండా నిజాయితీగా బయట ఉండి ఉద్యమకారులుగా ఉండి కేసీఆర్ చేసినటువంటి అవినీతిని, కేసీఆర్ చేసినటువంటి మోసాలని ప్రజలకు ఊరూరికి చెప్పకుండా తిరిగినాం. కాబట్టి ఇవాళ కేసీఆర్ని ఇవాళ ఇంటికి పంపి ఇవాళ కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. మరి కాంగ్రెస్కి ఇస్తే మాలాంటి నిక్కచ్చైన ఉద్యమకారులను, అమ్ముడుపోని ఉద్యమకారులను కేసీఆర్ భయపడి ఆనాటి నుండి కేశవరావు జాదవ్ సార్ని ఎందుకు వద్దన్నాడు? కేసీఆర్ ఎందుకు వద్దన్నాడంటే కేశవరావు జాదవ్ సార్ లాంటి నిజాయితీ పరుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ వెతికినా దొరకడని చెప్పి కూడా మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరు అందరి పేర్లు చెప్తా ఉన్నారు ఉద్యమానికి, వీళ్ళు ఫాదర్లు, వాళ్ళు బాపులని. ఫాదర్లు బాపులు కాదు, 85 సంవత్సరాలు బతికినటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ జీవితం మొత్తం ఈ తెలంగాణ కోసం అంకితమైంది. చనిపోయే వరకు కూడా అంత నిక్కచ్చిగా ఉండి చనిపోయినటువంటి గొప్ప వ్యక్తి. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ యొక్క చరిత్ర దేవాలి, ఆయనను బయటికి తీసుకురావాలి. రేపు జూన్ 16 తారీఖు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారి వర్ధంతి సభ ఉంది. తప్పకుండా పాషమన్నా మేమైతే ఎప్పుడు కూడా సారు వర్ధంతి కానీ ఆయన వర్ధంతిది అన్ని 2 సభలు మేము చేస్తూనే ఉంటాం. ఈసారి కూడా జూన్ 16కు ఉంది, ఖచ్చితంగా దాన్ని కూడా మేము చేస్తాం. కేశవరావు జాదవ్ సార్ చరిత్ర అనేది తెలంగాణ ఉద్యమాల చరిత్ర, తెలంగాణ యొక్క మట్టి చరిత్ర, తెలంగాణ యొక్క సంస్కృతి చరిత్ర, తెలంగాణ బిడ్డల మనసులు ఎట్లా ఉంటాయో కేశవరావు జాదవ్ సార్ మనసు అట్లా ఉండేది. కాబట్టి కేశవరావు జాదవ్ సార్ని కేసీఆర్ భయపడి కనీసం ఇలా పేరు తీసుకోవడానికి భయపడలేదు. కేసీఆర్ కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు కూడా తీసుకోకపోవడానికి గల కారణం, మరి కొండ లక్ష్మణ్ బాపూజీ 90 ఏళ్ళ వయసులో
చలిలో తెలంగాణ కోసం అక్కడ ఢిల్లీలో దీక్ష చేసిండు. మేము కొండ లక్ష్మణ్ బాపూజీతో కూడా కలిసి పనిచేసినాం. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే రాలేదు కేసీఆర్. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనడానికి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినటువంటి వాళ్ళకి అర్హత లేదని కూడా నేను చెప్తా ఉన్నా. మీకు అర్హత లేదు. 10 ఏళ్ళు మొత్తం తెలంగాణను ముంచిండ్రు, మోసం చేసిండ్రు, దోచుకున్నారు. ఉద్యమకారుల యొక్క చెమట రక్తాల మీద, చనిపోయిన అమరవీరుల యొక్క శవాల మీద మీరు భోగాలు అనుభవించి ఇంకా మీరేదో కాంగ్రెస్ ప్రశ్నించడానికి వస్తే ఉద్యమకారులు మిమ్మల్ని తరిమి అంటారని కూడా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ఏమైనా హక్కులుంటే ఎవరికి అమ్ముడు పోకుండా నిక్కచ్చుగా ప్రజల పక్షాన 20 ఏళ్ళు పోరాడుతున్నటువంటి మాకు ఆ హక్కు ఉందని చెప్పి కూడా ఇవాళ చెప్పుకుంటూ, కాబట్టి ఉద్యమకారులను గుర్తించడంలో పాషమన్నని పెట్టండి, అదేవిధంగా మరి చంద్రకుమార్ సార్ని పెట్టండి. ఒక తెలంగాణకే మనకు మచ్చిక జాదవ్ సార్ ఎట్లయితే ఉన్నారో 8 ఏళ్ల నుండి రైతుల కోసం అసలు పోరాడుతున్నది అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రకుమార్ సార్. ఎందుకు కనబడింది ప్రభుత్వానికి అన్ని తెలుసు, కానీ ప్రభుత్వానికి నిజాయితీ పరులు అంటే భయం, ప్రభుత్వానికి అమ్ముడు పోని వాళ్ళంటే భయం, ప్రభుత్వానికి లాబింగులు చేయని వాళ్ళంటే భయం. కాబట్టి నువ్వు ఈ లాబిస్టులని, ఈ అమ్ముడు బయటోళ్ళని, ఈ దొంగలను పక్కన పెట్టి నువ్వు ఉద్యమకాలను గుర్తించంటే మా పాషమన్న చెప్పినట్టుగా జూన్ 2 ఖచ్చితంగా నీ మోకాల కొట్టి మేము రానేరాము. ఒకవేళ నువ్వు పిలిచినా అని కూడా మేము చెప్తూ ఖచ్చితంగా నువ్వు కమిటీలో పాషమన్నని ఇందాక అన్న చెప్పిండు, పృథ్వీని పాషమన్నని. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఉద్యమకారులు ఎవరంటే మా విటల్ ఇచ్చిండు లిస్టు మొత్తం. మా అందరి లిస్టు విటల్ ఇస్తే వాళ్ళ ఏఐసిసి వాళ్ళు మమ్మల్ని కలిసిండ్రు. మేమందరం కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు మేము చెప్పినాం. మీ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ మొన్న అసెంబ్లీ కావచ్చు, లోక్సభ కావచ్చు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువ పనిచేసి కాంగ్రెస్ని గెలవాలని చూసినాం. ఎందుకంటే మా ఉద్యమ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ఏ ఉద్యమంతో అయితే తెలంగాణ వచ్చిందో వాళ్ళందరి ఆకాంక్షలు నిలబెత్తి అని చెప్పి చేసినాం. కానీ ఈ రకంగా మళ్ళా మీరు గదే కోదండరామరెడ్డిని ఆయన 2017 దాకా కేసీఆర్ ఉద్యమంలో పనిచేసిందండి. మీరు ఆయనను పెట్టుకొని ఉద్యమకారులను గుర్తించంటే ఆయన పని నీ పని కూడా ఖతం చేస్తారు తెలంగాణ ఉద్యమకారులను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు చెప్తూ, ఇందాక మా అరుణక్క బ్రహ్మాండంగా మాట్లాడింది. ఎందుకంటే ఉద్యమంలో కీలకంగా పనిచేయాలంటే ఒక ఆడబిడ్డకి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న సంగతి మా అరుణక్కకు తెలుసు. కాబట్టి అరుణక్క నిజంగా చాలా బాగా మాట్లాడింది. కాబట్టి మహిళలు కూడా ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిండ్రు. ఆ పోషించడంలో మేము కూడా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీరు కమిటీ వేయండి, పాషమన్న లాంటి వాళ్ళని కమిటీ వేయండి. పాషమన్న లాంటి వాళ్ళను మీరు పాషమన్న ఏ పార్టీ పోలే, ఎవరికి అమ్ముడు పోలే, ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాడు. కాబట్టి మీరు భయపడండి, కానీ మీరు ఖచ్చితంగా ఉద్యమకాలకు న్యాయం చేయడంలో పాషమన్న లాంటి వాళ్ళను, చంద్రకుమార్ సార్ లాంటి వాళ్ళను, పృథ్వీ లాంటి వాళ్ళను మీరు కమిటీలో పెట్టుకొని అప్పుడు చేస్తే వాళ్ళకు తెలుస్తుంది ఉద్యమకారులు ఎవరు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి పోతుందని చెప్పి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ జై తెలంగాణ. 48 వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు కూడా మనం అందరం ఇవాళ ఏ స్థితికి దిగజారినామంటే, మేము ఉద్యమకారులం, మమ్మల్ని గుర్తించండి, మాకు కనీసం 250 గజాల స్థలం ఇవ్వండి అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారంటే అది ఆక్రందననా, ఆత్మగౌరవమా, లేకపోతే అడక్క తింటున్నామా, దేనికోసం అంటే ఉద్యమకారులను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం అనే సంస్కారం లేని ఈ తెలంగాణ సమాజంలో ఈ పాలకుల చేతిలో మనం ఉండడం నిజంగా బాధాకరం. ఏ శ్రీకాంతాచారి ఏ గుర్తింపు కోసం కరకరగా మంటల్లో మర్చిపోయిండు. 1200 మంది పిల్లలు చనిపోయారు కదా, వాళ్ళు ఏ గుర్తింపు కోసం, ఏ గౌరవం కోసం, ఏ 250 గజాల స్థలం కోసం, ఏ గవర్నమెంట్ ఇచ్చే పత్రం కోసం చనిపోలే. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏవి కూడా మనవి కావనే అవగాహన మనకి లేకపోవడమే మన పెద్ద లోపం. ప్రతిసారి కూడా సరైన అవగాహన లేకపోతే సరైన ఆశయం ఉండదు, సరైన ఆశయం లేకపోతే సరైన ఆలోచన ఉండదు, సరైన ఆలోచన లేకపోతే సరైన ఆచరణ ఉండదు, సరైన ఆచరణ లేకపోతే సరైన అభివృద్ధి ఉండదు. మన ఎమోషన్స్ని వాళ్ళు రెచ్చగొట్టి ఈరోజు 1200 మందిని చంపారు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు మళ్ళీ అధికారంలోకి వచ్చిండు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి అనేటోడు, నేను 2001లో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వాడి ఆస్తి 30 కోట్లు కూడా లేదు. ఇవాళ 3 లక్షల కోట్ల ఆస్తి ప్రపంచ కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిండు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు? ఒక మెగా కృష్ణారెడ్డి, ఒక మైహోం రామేశ్వరరావు, ఒక అరవిందో ఫార్మా, ఇట్లాంటి వాళ్ళు పిడికెడు మంది పెత్తందారుల చేతిలో ఇవాళ తెలంగాణ బందీ అయిందని చెప్తున్నాం. కాంగ్రెస్ వాడున్నా, టీఆర్ఎస్ వాడున్నా, బీజేపీ వాడున్నా, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా అన్ని పార్టీలకి డబ్బులు ఇచ్చేది ఈ కాంట్రాక్టర్లే. ఆ విషయం మనం అర్థం కానంత కాలం ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా, ఎన్ని మీటింగులు పెట్టినా, మన పక్క రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో ఉద్యమకారులకి సైనిక్ సమాన్ అవార్డు ఉంది. సైనిక్ సమాన్ అవార్డు అంటే స్వాతంత్ర సమరయోధులకి ఈక్వల్గా గుర్తింపించి
విమానాల్లో కూడా వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. ఇదే ఉత్తరాఖండ్లో పోరాటం చేసిన వాళ్ళకి, ఇదే ఛత్తీస్గఢ్లో పోరాటం చేసిన శంకర్ గుహ నియోగికి అక్కడ ప్రజలంతా గుడి కడితే ఆ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ స్వాతంత్ర సమయోధులుగా గుర్తించుకుంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ కన్నా చాలా పెద్ద పోరాటం చేసిన 60 సంవత్సరాల పోరాటంలో ఈ ఉద్యమకారుల పరిస్థితి ఎట్లుందంటే 1968లో కొలిశెట్టి రామదాస్ గారు అనే వ్యక్తి మా ఉద్యోగాలు మాకు కావాలని ఇదే సిద్ధులు గారు, మన పృథ్వీ యాదవ్ గారి ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు ఖమ్మంలో దీక్ష చేస్తే ఆ దీక్ష విరమింపజేసిన దగ్గర నుంచి మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడిన భూమిపుత్రులకి ఉద్యోగాలు రాలే కానీ రాజకీయ నిరుద్యోగులకు మాత్రం నాటి చెన్నారెడ్డి నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు, కేసీఆర్ నుంచి ఆరావు వరకు అన్ని రకాల పదవులు వచ్చినాయి. అంటే లోపం ఎక్కడ ఉందంటే మన అమాయకత్వము, మన ఆవేశాన్ని పెట్టుబడిగా పెట్టుకొని వాళ్ళు పదవులకు ఎక్కుతున్నారు. మన మంచితనము, మనకి యుక్తి లేకపోవడము, మనకు ఒక లక్ష్యము, గమ్యము, ఎంతసేపు మనం త్యాగాలు ఘనంగా చేస్తున్నాం. ఫలితాలు ఎవరు పొందుతున్నారంటే పిడికెడు మంది రెడ్డి దొర పోయి వెలమదొర, వెలమదొర పోయి కమ్మదొర. ఈ 3 కులాలు 3 కుటుంబాల చేతిలోనే తెలంగాణ బందీ అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగిందంటే రజాకారులకి వారసులుగా రజాకారుల కింద ఉన్న దేశ్ముఖ్లు, దేశపాండేలు, జమీందారులు, జాగీర్దారుల కుటుంబాలకి ఇలా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన తమ్ముడు, తన వియంకుడు తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే. మనం అమాయకంగా ఉన్నంత కాలం, మనం ఇదే ఆవేశకాలతో ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో మంత్రం, యంత్రం, తంత్రం లేనంత కాలం ఈ ప్రశ్నించే గొంతులుగా ఇలానే మిగిలిపోదామా, లేకపోతే ఫలితాలను అచీవ్ చేద్దామా? ఇవాళ మనం ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్ అనే ఒక తాగుబోతుని ముఖ్యమంత్రి చేసింది మనమే, రేవంత్ రెడ్డి అనే ఒక గుంపు పేస్ట్రీని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది మనమే. మరి మనం ఎందుకు అడక్క తినే యాచకులుగా ఉంటున్నాం? మనం 250 గజాల స్థలం మనం సాధించలేమా? రేవంత్ రెడ్డికి రవ్వంత సురుకు పెడితే మనం అందరం ఇవాళ రాత్రి ఇక్కడే కూర్చుంటే రేపు పొద్దున మనకు కావాల్సినవి వస్తాయి. మనకి నిజాయితీ, నిబద్ధత ఉంటే కేవలం 2 రోజులు మనం ఇదే హాల్లో కూర్చుంటే అమరవీరుల కుటుంబాల 1200 మందికి అన్ని రావాల్సిన వస్తాయి, ఉద్యమకారులు 3 లక్షల మందికి రావాల్సిన వస్తాయి. లోపం ఎక్కడ ఉందంటే వరిగడ్డి మంట పెట్టినప్పుడు మనం అట్లా మండుతున్నాం, చల్లారిపోతున్నాం. మైకు దొరికినప్పుడు నాలాగా మైకులు పట్టుకొని మైకులు దంచుతున్నాం. నిజంగా మనకి చిత్తశుద్ధి, సిగ్గు, ఆత్మాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి అనేటోడు మనకి భిక్ష పెట్టాలా? రేవంత్ రెడ్డి మనం భిక్ష పెట్టినామా సీఎం సీట్ అనేది? ఇలా కోదండరామ్ సార్ ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే కోదండరామ్ గారు అక్కడ మీటింగ్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నాడు కోదండరామ్? ప్రజా సంఘాల తరపున కదా కోదండరామ్ ఉంది. ఇలా కోదండరామ్, సిపిఐ, సిపిఎం, జనసమితి 4 పార్టీలు ఇప్పుడు సెక్రటరియట్లో సీఎంతో మీటింగ్ పెడుతున్నాయి. ఏంటంటే అందశ్రీ రాసిన పాటకి కొంత వ్యతిరేకత వచ్చింది. ఉద్యమకారులను పిలిచి గౌరవించి సన్మానం చేస్తారట. సిద్ధులు గారు ఇక్కడ నేను పుట్టక ముందు నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు. మా నాన్నగారి కంటే పెద్ద వయసు. ఇలా పాషం యాదగిరి గారు, చంద్రకుమార్ గారు, కనీసం పౌర సమాజంలో ఇలాంటి స్వాతంత్ర సమయంలో గౌరవించుకునే సంస్కారం కూడా లేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత. కాబట్టి ఈ గుంపు మేస్త్రులతోటి, ఈ తాగుబోతు ముఖ్యమంత్రులతోటి ఏమి కాదు. మనం ప్రజల కోసం మనమే పోరాడాలి, మనమే అధికారంలోకి రావాలి. 0.4% ఉన్న వెలమదొరల చుట్టూ మనం తిరగాల్సిన అవసరం లేదు. 5% ఉన్న రెడ్డి దొరల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2% ఉన్న కమ్మదొరల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం 3 కులాలు 3 కుటుంబాలు తెలంగాణ వనరుల దోపిడీ కోసం ఆగుతున్నాయి. నిజంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు కాదు. అది కేసీఆర్ చెప్పిన బోగస్ నినాదం. తెలంగాణ అనేది స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, స్వయం పాలన కోసం, సబ్బండ వర్గాలకి అసెంబ్లీలో, పార్లమెంట్లో, సర్పంచ్ దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, పేద అగ్రవర్గాలకి అన్ని దాడులలో భాగస్వామ్యం కావాలి. తెలంగాణ వచ్చింది ఆరెడ్డి దొరపై వెలమదొర, వెలమదొరపై కమ్మదొర కోసం కాదు. తెలంగాణ వచ్చింది ఇక్కడ సహజ వనరుల సంపదలో ప్రతి వర్గానికి ఇది అందరి తెలంగాణ కావాలి, కొందరి తెలంగాణ మాత్రమే అయింది. ఇది అభివృద్ధి తెలంగాణ కావాలి, ఇది సంతోష తెలంగాణ కావాలి. ఇక్కడ ఆత్మహత్యల తెలంగాణ ఉంది, ఆక్రందనల తెలంగాణ ఉంది. మా చాకలి ఐలమ్మ దగ్గర నుంచి, దొడ్డి కొమరయ్య దగ్గర నుంచి, కొమరం భీమ్ దగ్గర నుంచి మేమంతా పోరాటాలు చేస్తూ ఉంటే ఈ పెత్తందారుల వర్గాలు ఇంకెన్నాళ్ళు కూర్చుంటాయి? ఇది ప్రజాస్వామ్యం అందామా? సిగ్గులేని సమాజాన్ని అగ్గితో గడుగు, ఈ సమాజ జీవోత్సవాన్ని నిప్పుతో గడుగున్నట్టు ఇక్కడ కూర్చున్న మనమంతా ఇక్కడ కదలకుండా ఈ రాత్రి ఇక్కడ ఉంటే మన అమరవీరుల కుటుంబాలు 1200 మందికి రావాల్సినవి వస్తాయి, మన ఉద్యమకారులకు రావాల్సినవి వస్తాయి. మనకి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. మనం ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టుకున్నా, ఎన్ని ప్రెస్ క్లబ్ మీటింగ్లు పెట్టుకున్నా వాళ్ళకి దున్నపోతు మీద వాన కుడిచినట్టు లేదు. మనకి మన ఆవో ఎద్దో పక్క చేలో మేస్తుంటే మనం ముల్లుగారతో కుడతాం.
వీళ్ళకి సిగ్గులేని బతుకులు. ఈ రాజకీయ నాయకులు ఉద్యమకారుల శవాల మీద పేలాలు ఏరుకునే వీళ్ళకి సిగ్గు శరం లేదు. కాబట్టి వీళ్ళకి సిగ్గు శరం రావాలంటే జస్టిస్ చంద్రకుమార్ గారు, మన పాశం యాదగిరి అన్న, పృథ్వన్న, సిద్ధులు గారు, ఇక్కడ ఉన్న పెద్దలంతా కలిసి మనం ఏం చేద్దాం ఈ 48 గంటలు, ఇవాళ 30వ తారీఖు, 31 ఈ 2 రోజులు ఏం చేద్దాం చెప్పండి. సోనియా గాంధీ గారు రాబోతున్నారు. ఒకవైపు తెలంగాణ ఇచ్చినాం మేమే అని ఒకడు అంటున్నాడు, తెలంగాణ తెచ్చింది మేమే అంటున్నారు. తెలంగాణ కోసం చచ్చిపోయిన అమరవీరుల గురించి, కనీసం అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడేటోళ్ళు లేడు. వీళ్ళు నాయకులు, వీళ్ళు మనకి పాలించే పాలకుల. పృథ్వీ అన్న ఒక్కడు 2007 నుంచి అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకి డబ్బులు ఉన్నా లేకపోయినా నెలకి 1000 రూపాయలు పంపుతూ ఒక వ్యక్తి, ఒక శక్తిగా కొన్ని వందల మందికి సాయం చేస్తున్నప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయదు? ఈ 3 లక్షల కోట్ల రూపాయల సహజ సంపద తెలంగాణ సంపద కాదా? సామాజిక న్యాయం అంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకి రావడమే బేసిక్ న్యాయం. సహజ న్యాయమే సామాజిక న్యాయం. కాబట్టి దయచేసి ఏ వ్యక్తుల మీద కోపం లేదు. మాకు రావాల్సిన వాటా మాకు దక్కే ధరకు సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాటే. కాబట్టి దయచేసి పాలకులారా, ఇమీడియట్గా అమరవీరులకి కుటుంబాలకి న్యాయం చేయండి, ఉద్యమకారులకి గౌరవం కల్పించండి. లేకపోతే మరో సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి నేను ఆవేశంగా ఏదైనా మాట్లాడితే క్షమించండి. కానీ ఈ బాధ ఇంకెన్నాళ్ళు? ఈ మట్టిలో నిత్యం రక్త తర్పణం ఉంది. ఈ త్యాగాలు మొత్తం పేద ప్రజలు చేయాలి, గరీబోలు చేయాలి. భోగాలు మొత్తం వాళ్ళు అనుభవించాలి. భోగాలు అనుభవించేటాడు ఏ ఒక్కడు కూడా ఉద్యమంలో జైలుకు పోయిందా? కేసీఆర్ కుటుంబంలో ఎవడైనా జైలుకు పోయిందా? రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవడైనా జైలుకు పోయిందా? కోదండరామ్ సార్ ఏం నష్టపోయిండు తెలంగాణ ఉద్యమంలో? ఆయన అంతకుముందు నాకన్నా చాలా జూనియర్ కోదండరామ్ సార్ ఉద్యమంలో, వయసులో చాలా పెద్దోడు కావచ్చు. నేను 96లో ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన లేడు. 2001లో మేము చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రొఫెసర్గా 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటుండు. త్యాగాలు ఒకళ్ళై, భోగాలు ఒకళ్ళైంది. త్యాగాలు చేసేటోళ్ళ మీద మీ పెత్తనమేంద్ర నాయన. ఎవడు ఉద్యమకారుడు అంటే నష్టపోయినోడు ఉద్యమకారుడు, కోల్పోయినోడు ఉద్యమకారుడు. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఇక్కడ వింత ఉద్యమం జరుగుతుంది. ఉద్యమం పేరుతో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, ఉద్యమం పేరుతో పదవులు సంపాదించుకుంటున్నారు. కానీ ఎద్దు పుండు కాకి ముద్ద అన్నట్టు ఆ పుండును మాత్రం పొడుస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక సహించేది లేదు. మేము కూడా మా పెద్దలు చంద్రకుమార్ గారు, పాశం యాదగిరి గారు, సిద్ధులు గారు, పృథ్వన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమవుతాం. ఈ తెలంగాణలో సంతోష తెలంగాణ ఉండాలి. సబ్బండ వర్గాలు సకల జనులకి వాటా దక్కే వరకు ఈ పోరాటం ఉంటుంది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. మా వాటా మాకు దక్కే వరకు ఇది ఆత్మగౌరవ తెలంగాణ పోరాటం, ఇది సామాజిక తెలంగాణ పోరాటం, ఇది ప్రజా తెలంగాణ పోరాటం. మీరు మిమ్మల్ని మించిన నియంత్రణలే ఉరికించుకొట్టాం. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇమీడియట్గా అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకపోతే మీ పునాదులు కదిలిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. జోహార్ తెలంగాణ అమరవీరులకు. అటువంటి ఉత్సవాలను బహిష్కరించాలా లేదా అని ఒక చర్చ చాలా తీవ్రంగా నడుస్తుంది. సో మేము ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాం. దాంట్లో ఆల్రెడీ కొన్ని కుటుంబాలను పోయిన సంవత్సరం కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ దశాబ్ది ఉత్సవాలు అని చెప్పని అయితే కేసీఆర్ చేస్తున్న క్రమంలో కొంతమంది అమరుల కుటుంబాలను తీసుకొచ్చి గన్ పార్క్ దగ్గర పెట్టి అడిగినాం. అప్పుడే ఇంకా రాని వాళ్ళు 1200 మంది అమరులైనరు అని చెప్పినావు. అన్నిటికన్నా పెద్ద త్యాగము ప్రాణత్యాగం అని చెప్పినావు. కానీ నువ్వు వాళ్ళకు ఇస్తా అనేది నీ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళని ఆదుకుంటా అన్నది చేసింది మాత్రం 550 మందికి మాత్రమే. మిగతా 650 మందికి నువ్వు ఫస్ట్ వెంటనే వాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాలను ఆదుకోవాలని చెప్పని పోయిన సంవత్సరం కూడా చేసినాం. ఎప్పుడు చెప్తూనే ఉన్నాంలే గత 10 ఏళ్ళ నుంచి. 2014లో 188 మంది చనిపోయిన కుటుంబాలను ఇక్కడ రాణా ప్రతాప్ హాల్ అని పక్కకే ఉంటుంది. ఆ మీటింగ్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి పాశవంకులు నా మీద ఒత్తిడి చేసే వాళ్ళందరూ తీసుకొచ్చిన యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళకు జయరాం రమేష్ కొప్పుల రాజు తీసుకొచ్చి వాళ్ళకి చేస్తామని చెప్పని ఏదో ఒకటి వాళ్ళకి చేస్తామంటే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అంటే ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని కొంతమంది తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన వచ్చి 5 నెలలే ఇప్పుడే నానే అని చెప్పని అప్పుడే పెళ్లి అయింది, వానికి కడుపు కావాలి, పొరడు పుట్టాలి, కుళ్ళ కట్టాలి, ఇవన్నీ ముచ్చట ఏమో చెప్తున్నారు బయట. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కొత్తగా వచ్చింది కాదు. ఇది పోయిన ప్రభుత్వం అట్లే మాట్లాడినప్పుడు కూడా చాలా మంది అన్నారు ఈయన కోదండరాం సార్ అసంటోళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక వాతావరణం ఏంటంటే సోనియా గాంధీని తీసుకొని వచ్చి తెలంగాణ అంటే ఒక నినాదం ఏం చేస్తారంటే కాంగ్రెస్ తెచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది అట. ఈ తెచ్చుడని ఇచ్చేది రాబాయి. మరి సచ్చినోళ్ళ సంగతి ఏంటిది? ఇప్పుడు చస్తున్నోళ్ళ సంగతి ఏంటిది? తెలంగాణ గురించి తిరుక్కుంటూ 69 నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉదాహరణగా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నష్టపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. మా యాదిరంకులు అట్లనే జర్నలిజం తెలంగాణ కాదనుకొని పెట్టేది ఉంటే ఎంతో పెద్దని అనుకుంటా. ఈనాడు అటువంటి సంస్థలు భారతదేశంలో పెద్ద పెట్టి కావచ్చు.
ఇదే పొద్దున్న లేస్తే ఇదే పని అంటే చాలామంది టాలెంట్స్ అన్నీ వేస్ట్, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వేస్ట్ అయినాయి కానీ తెలంగాణ సాధనలో సాకారం అయినరు. మా పెద్ద మనిషి పటేల్ సాబ్ మాట్లాడుకుంటా కూడా లోపల ఏం కాదు బరాబర్ అవుతుంది. ఎందుకు కాదు? బరాబర్ అవుతుంది. మీరు కొంచెం అంటే మీరు ఇంకా కొంచెం ఆలోచన చేయనుండేనేమో. త్యాగాలు ఎక్కువ సైడ్ చేసారు కానీ వ్యూహాలు కొద్దిగా తక్కువ. మా అన్న మాట్లాడుకుంటే చెప్పిండు, బయట పోయింది ఇంతకుముందు వెనుకకున్నావని నువ్వు చాలా ఆవేశంగా మాట్లాడి అందరు ఆవేశంగా మాట్లాడే వాళ్ళు అందరికీ ప్లస్ మాట్లాడని వాళ్ళకి సైలెంట్ కిల్లర్స్ కూడా చెప్తున్నా. ఏంటంటే ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కేవలం ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు కరెక్ట్గా దేనికంటే దానికి రెడీ ఉండేటట్టు అయితే కొంత మెడల్ వంచొచ్చు ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. చాలా వీక్ గవర్నమెంట్, పెద్ద రేవంత్ రెడ్డి పెద్ద తురుంకానేం కాదు, మంచి వాళ్ళనే కింద మీద చేసేసిన కనుక పెద్ద సీన్ ఉన్నోడు ఏం నేనైతే అనుకుంటలేను. ఇప్పుడు మేము లేవనెత్తినే కొన్ని మొన్నటిదాకా చాలా మంది అన్నారు మాత్రం తెలంగాణ ఎక్కడిదివా మీరు ఊరికే మాట్లాడితే జై తెలంగాణ అంటారు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అసలు వాళ్ళు కూడా చెప్పిండ్రు, నువ్వు మాట్లాడితే జై తెలంగాణ అని విజ్ చేస్తున్నావు, ఎక్కడ తెలంగాణనే తెలంగాణ పాడు కానీ అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది, కథం అయిపోయిందని. ఒక చిన్న అంశం తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి వ్యక్తి మ్యూజిక్ డైరెక్షన్ అనే అంశం మీద ఒక పృథ్వీరాజ్ అంటోడు మాట్లాడితే తెలంగాణ మొత్తం దాని చుట్టూ తిరుగుతున్నది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు తయారు చేస్తున్నటువంటి విగ్రహం కావచ్చు, తర్వాత లోగోలు కావచ్చు, కాడికెళ్ళి ఇప్పుడు తర్జన భర్జన అవుతున్నారు వాళ్ళు. ఇది పెట్టాలన్నా వద్దా, క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు మేము వస్తుంటే అవి 2 క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పిరట. సో తెలంగాణలో ఉన్నటువంటి సెంటిమెంటు ఈ ప్రాంతంలో ఏ ఆకాంక్షలతోటైతే తెలంగాణ గురించి భీకరంగా అన్నిటికీ తెగించి కొట్లాడినరో ఆ ఆకాంక్షలు నెరవేరే వరకు ఇక్కడ ఆ సెంటిమెంట్ ఎప్పటికీ ఉంటుంది. అదొక చిన్న నిప్పు రవ్వ. ఇంతకుముందు ఆనంద భాస్కర్ సార్ చెప్పినట్టు ఒక నిప్పు ఇట్లా తీసాన్లో వరేస్తే పచ్చిగడ్డి మండినట్టు మండుతుంది. ఎందుకు కూర్చున్నారు? నేను కూడా ఊరికి వ్యక్తిగతంగా పెద్ద ఇన్విటేషన్స్ వచ్చినాయనైతే నేను అనుకోలేను. ఇక్కడ పోయినా ఇచ్చిన అవే కుమారన్న ప్రతి ఒక్కరికి చిన్న సమాచారమే, కానీ ఎక్కడో తలిగింది అందరం, ఎక్కడికో తలిగింది మనసులో, ఎక్కడో తలిగింది. అరే నా వాళ్ళంతా కూర్చుంటారు అని చెప్పండి. ఏమో కుల మీటింగ్, ఇదేమన్నా మతం మీటింగా? అది కాదు, అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్, ఇంకోటి మొన్న ఒక చిన్న స్పార్క్ అక్కడ మన నేర్నాల కిషోర్ సంబంధించినటువంటి పాట దగ్గర ఒక చిన్న అంశం గొడవతోటి ఎంటైర్ తెలంగాణ సమాజం ఎస్ మేము ఉన్నామని చెప్పి, ఆ సంఘటనలకు మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పి కదులుతున్న తెలంగాణ సమాజం మొత్తం. ఆడ కొట్లాడింది, ఆడ జరిగింది ఏంటిది? తెలంగాణ అంశమే. ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతున్నదనే ఒకటి బయట తెలిసింది కాబట్టి అది వాస్తవం కూడా. ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి వ్యక్తికి మధ్యలో ఉన్న ఒక రాజకీయ పరమైనటువంటి ఒక వ్యక్తికి మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో భాగంగా ఇలా లాస్ట్ 3 రోజుల నుంచి చర్చ మొదలైంది. మళ్ళా దీనికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు 2వ తారీఖు ఇన్వాల్వ్ మనం మన భాగస్వామ్యం కావాలన్నా లేదా అనే దాని మీద మొన్న మేము నిన్ననే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని అంశాలు లేవనెత్తినాం. అమరులకు సంబంధించినటువంటి నువ్వు ఐడెంటిఫై చేస్తా అన్నట్టు మీరు చెప్పిన 100 రోజుల లోపల మీరు ఏవైతే ఐడెంటిఫై చేస్తా అన్నారో కుటుంబాలకు సంబంధించినటువంటి 650 మందిని వెంటనే మీరు డీజీపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీ దగ్గర అప్లికేషన్స్ కూడా వచ్చి ఉన్నాయి. వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళకి మీరు గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి మీరు జీవో 80 సంబంధించినటువంటి ఏవైతే పెట్టినరో అవి వెంటనే అమలు చేయాలి. అసలు ఈ ఉద్యమకారులు అంటోళ్ళు ఎవరు? విఠల్ చెప్పినట్టు 250 గజాల గురించి కాదు. అసలు నేను పెద్ద నాకు అదేదో వస్తుంది దాంట్లో ఏమో పోతుంది అన్నట్టుగా ఏం కాదు. కనీసం మేము తిరిగినామా, మాకు ఒక కాడీరికి అంతే. నేను చూపించుకుంటేందుకు నేను తిరిగినారా బాయ్, నేను ఉన్నా మరి జిందాము అవి, నేను తిరిగినా, నేను కొట్లాడినా, నేను జైలు పోయినా, తెలంగాణ అన్నోని నేను అనేది ఉంటే కూడా సరిపోతుంది. కానీ ఆ ఒక్క తృప్తే, వేరేది ఏం లేదు. పెద్ద దాంతోనేమో వస్తాయని కానీ కాదు, కానీ ఆ ఒక్క తృప్తే. కానీ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఇవాళ మీరు ఏ గద్దెల మీద అయితే కూర్చున్నారో, ఏ ముఖ్యమంత్రి పదవి ఎంజాయ్ చేస్తున్నారో, ఏ మంత్రులు అవుతున్నారో, ఒక రాచరిక వ్యవస్థను ప్రతిబింబించేలేక మీ బతుకులు సాగుతున్నాయో దాని వెనుకాల ఎంతోమంది ఉద్యమకారుల త్యాగాలు, సమయం కావచ్చు, పైసలు కావచ్చు, వయస్సు కావచ్చు, సర్వం కుటుంబాలతోటి చాలా మంది కుటుంబాలు ఇవాళ రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో తిరిగి చాలా మంది హాల్ టికెట్లు చంపేసారు, నౌకర్లో వదులుకున్నారు. ఇలా ఒక్కరు కాదు, కోకొల్లలు ఉన్నారు 69 నుంచి ఇప్పటిదాకా. సో ఈ ఐడెంటిఫై చేసేటువంటి ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలంటే ఎవరి చేతులలో జరగాలి. అందరు మాట్లాడుకుంటున్నారు. మేము ఆల్రెడీ మొదలు పెట్టినాం. ఎందుకంటే ఎక్కడో దగ్గర నిజం మాట్లాడకపోతే నడవదిగా. కోదండరామ్ సార్ అసంటోళ్ళు కేసీఆర్ దగ్గర కూర్చొని డైనింగులు చేసిన వాళ్ళు కూర్చొని ఉద్యమకారులను ఐడెంటిఫై చేస్తా అంటే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే కేసీఆర్ ఏ చెప్తా చేసినోడు ఈయన. కానీ బయట మూమెంట్స్, ఐక్య కార్యాచరణ సమితి ఎవరు మాట్లాడినప్పుడు, ఏ సంఘాలు లేనప్పుడు అన్ని సంఘాలను ఒక్క దగ్గర తీసుకొని వచ్చి
96 నుంచి కొట్లాడుతున్నటువంటి బెల్లి లలితను చంపిన కాడికెళ్ళి సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు యాదిరంకుల సొంటోళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, అటువంటి వాళ్ళని కనుక కూర్చోబెట్టి నువ్వు చేసేది ఉంటే నువ్వు చేసేటువంటి ప్రక్రియ కరెక్ట్ జరుగుతుంది. అంటే నీ ప్రక్రియనే రాంగ్ ఉంది. ఆయన తీసుకుపోయి పెడితే ఎక్కడండి? యూనివర్సిటీలో అద్భుతమైన భీకరమైన ఉద్యమం, ఆడ పిల్లలు టెంట్లు వేసి మేమంతా మూమెంట్ నడుపుతుంటే వాకింగ్ చేసుకుంటా మా కోదండరామ్ సార్ ఇలా చెప్తాను నేను. కోదండరామ్ సార్ నడుచుకుంటూ అటు ఇటు పోయింది కానీ రాలే టెంట్ కాడికి. విమలక్క వచ్చి ఆడ కూర్చొని కొట్లాడింది, ఆడ కూర్చొని తెల్లదాకా టెంట్ కాపాడింది. నేను రావాలని రాలేదు, ఎందుకంటే కేసీఆర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు తనకు. ఆ టెంట్ కాడికి పోయేటందుకు కేసీఆర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు. నేను ఉన్న చెప్తున్నా, యథార్థమైన మాట చెప్తున్నా. మన సుక్కరామయ్య సారు రాలేకుంటే గోడ దునికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. అరే వీళ్ళు ఒక్కరే ఉన్నారు, పిల్లగాళ్ళు పోతే అరెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు. ఇట్లా చాలా మంది అంటే ఉద్యమకారులు మా సొంటోళ్లకు కేసులు అయితే వాళ్ళకేమో అమెరికాలో బయట దేశాలకి వెళ్ళి వచ్చి పైసలు పంపిరు వాళ్ళకు. మా సొంటోళ్లకు కేసులు అయితే మాకు మేమే చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే చాలా మంది ఉద్యమకారులు ఇటువంటి వాళ్ళ చేతులలో, గ్రాస్ రూట్స్ లెవెల్ ఉద్యమాలతో సంబంధం లేనటువంటి వ్యక్తుల చేతులలో కనుక కమిటీలు ఉంటే న్యాయం జరగాల్సిన కాడ అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది. కనుక అటువంటి వాళ్ళ చేతులలో ఉంటే అసలు నాకైతే ఫస్ట్ వీళ్ళు చేస్తారా అనేది పెద్ద డౌట్ ఉన్నది. ఎందుకంటే ఇలా పొద్దున ఒక పెద్ద కాంగ్రెస్ ఆయన ఒక పెద్ద మిత్రుడు మాట్లాడి, కాదే మీరు మాట్లాడుతున్నా అన్న నువ్వేంది ఇంత ఇవన్నీ చెప్తున్నావు, కాదే మీకు ఒక పాలసీ ఉండాలి కదా, మీకు ఒక ఆలోచన ఉండాలి కదా. మీరు 250 గజాలు ఉద్యమకారు అంటే అసలు ఉద్యమకారు ఎవడు? అరే మేము ఓట్లు వేసుకొని చేసుకుంటాను, మస్తు చేసాం బాగా, అవన్నీ కూడా పట్టించుకుంటావు అని అంటాడు. నేను గవన్నీ కూడా పట్టించుకున్నా అంటే వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉందా లేదా అనేటందుకు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసినాం, 5 నెలలు అవుతున్నది, 6 నెలలు అవుతున్నది, ఇంకా 170 రోజులు అయిపోయినాయి, ఇంకా వారం రోజులు అయితే 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో 6గురికి కనీసం 6గురి కన్నా అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఇయ్యలేనటువంటి చేతగాని గవర్నమెంట్ ప్రస్తుతం మనం ఎన్నుకున్న గవర్నమెంట్ వాటి కూర్చొని ఉన్నది. సో మనము ఉద్యమకారులుగా మనకేమో ఇమీడియట్గా వస్తుందని కాదు, కానీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ గౌరవం ఉద్యమకారులకు దొరకాల్సిన అవసరం అయితే ఉన్నది. దానికి ప్రణాళిక ఏంటంటే విఠల్ చెప్పింది ఇంతకుముందు, మన ఇటుకెళ్ళి కదలకుండా కూర్చుంటాయని. ఎస్ 1 or 2 డేస్లో ఏదో చేద్దాం, చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికి ఒక ప్లాన్ చేద్దాం. కుటుంబాలను కూడా నేను బహిరంగంగా చెప్పాలనో లేదు నాకు తెలియదు, చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు వ్యూహం కొన్ని చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నేను మీకు మైక్ ముంగట నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను అంటున్నా, ఒక నెలకో 15 రోజులకో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 1 గంట టైం ఇస్తారే నాకు. మీ ఉన్న ఇంట్లో కాడనే 1 గంట, ఒకటే గంట మీరున్న ఇండ్ల కాడ ఇప్పటి నుంచి లైఫ్ అవసరం లేదు కానీ లైఫ్లు చాలా పోయినాయి. లైఫ్లో అవసరం, లైఫ్ అయితే ఖాతాలోకి వెళ్ళి కట్ అవుతుంది. అవసరం లేదు. అంటే నేను చెప్పేదంటే ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వమైనా ఇవన్నీ కూడా జనార్దన్ అన్నాడు ఇంతకుముందు, మనం ఆల్టర్నేట్ లేకుండా, సూర్యం కూడా చెప్పిండు, ఎస్ కరెక్ట్, ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ లేకుండా మా గద్దరన్న మీద నాకు అదే బాధ ఉంటుంది. నాకు ఊకే పంచాయతీ అవుతుంది ఆయనతోనే. అరే నీ అమ్మ అడవిలో తీసుకుపోయి సస్తనేవారు అసంటలో ఒక 100 మంది బయట ఉండేది ఉంటే ప్రభుత్వం కూల్చి పడేసి వచ్చాను. బయట ఉండి ఓట్ సైడ్ వచ్చేదంటే కూల్చి పడేసి రాజ్యం మన చేతులు ఉంటుంది. నువ్వు తుపాకీ కొట్టడంతో కాదు, ఓటు అనే ఆయుధంతో తీసుకొని మనం పోదాము, వైట్ పేపర్స్ని తీసుకొని వద్దామని లాస్ట్కి రియలైజ్ అయ్యిండు, పొలిటికల్ పార్టీ పెట్టిండు, అనుకోకుండా చనిపోయింది. ఇలా గద్దరన్న కనుక బతికి ఉండేది ఉంటే ఇలా పరిస్థితి వేరే తిరిగి ఉంటుండే. ఇట్లా మొత్తుకుంటారు, మనకి అవసరం ఉండకపో 10 మంది అసెంబ్లీలో కూర్చుంటుంది, నాసంటోడో 10 మంది అసెంబ్లీలో కూర్చుంటే ఇలా నువ్వు ఎందుకు చేయరా వచ్చాలి, నీ మేనిఫెస్టో ఇది తీసి ముంగట పెట్టుకో, ఇది నువ్వు ఏం రాసినావు రాబాయని. ఇలా మనం రాసింది అడిగితేనే ఏ గవర్నీ అయితే ఆయన మేమేదో పబ్లిక్ అప్పుడు టైంలో చెప్పినాం అంతే, ఇప్పుడు అయితే మీరు కూడా బరే పిచ్చోళ్ళు ఉన్నారనే లెక్కలో మాట్లాడుతున్నారు. సో అరే నేను వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా చెప్పారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ నోట్లోకి వెళ్ళి అనిపించిండ్రు, నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తాము అని చెప్పని అన్నారు. ఎలక్షన్లో ఈ మంత్రి అది ఇంకా పారాని ఇంకా ఆరనే లేదు, తోరణాల కల వాడనే లేదు అనే లోపట్నే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఎక్కడనవా ఈ అమ్మ ఇది మంచిగా ఉంది, మేము అన్నాం అసలు అని అన్నాడు కదా. అంటే పచ్చి అబద్ధాల కోరలు, ఉట్టి వేస్ట్ వరస్ట్ ఫెలోస్ ఉన్నారు గవర్నమెంట్లో మొత్తం. తెలంగాణ సోయి లేనోళ్ళు, తెలంగాణ అననోళ్ళు, రాజశేఖర్ రెడ్డి దగ్గర చెప్పులు మోసినోళ్ళు, మా చంద్రబాబు బూట్లు నాకినోళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్లో మనమే పెట్టుకుంటే మన గతికి ఇట్లున్నది. ఒక్క వరంగల్ ఉదాహరణ తీసుకుందాం. ఒక్క వరంగల్ అంటే ఎందుకు మన గురించి ఎందుకు మాట్లాడారని, నిన్న కుటుంబం దగ్గరికి కొండా సురేఖ వాళ్ళ భర్త చనిపోయినప్పుడు వచ్చి రాజకీయంగా ఆమె పక్క కూర్చొని ఫోటోలు దిగింది. ఆ పేపర్లో నేను మొన్న వీడియోలో కూడా అది చూపించిన.
కానీ అలా అదే గన్పూర్కి వెళ్ళి 100 సార్లు పోయి ఉంటుంది ఆమె మంత్రి అయిన తర్వాత. కానీ ఇక్కడ కుటుంబం దగ్గర నేను పోయినా, సచిన కుటుంబం దగ్గర పోయినా, కుటుంబం ఎట్లా ఉంది, వాళ్ళకు ఏమన్నా వచ్చినాయా లేవా అని అవి అర్జీలు ఇస్తూనే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇస్తూనే ఉంటే కూడా వాళ్ళకి హోస్ట్ లేదు. ఒక వరంగల్లో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ వేల్చిన వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు, ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే. మాన్కోట ఇన్సిడెంట్లా ముదాకర్, పౌల్రాజ్, శోభన్ ముగ్గురునేమో మేము తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తాము. 8 లక్షల బిల్లు అయితే సంతకాలు పెట్టి ఇద్దరం పోయి రాత్రి తీసుకుపోయి మాన్కోటలో దించి వచ్చినాం. మా బండిలో తీసుకుపోయి కేసీఆర్ గీసారు ఎవడో పట్టించుకోలేదు. ఒక్కడు 9 మందికి జరిగినాయి. వెంకటేష్ అన్న ఒక 9వ తరగతి పిల్లగాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ను పోయింది, ఆ పౌల్ రాజ్కి కన్ను పోయింది ఇక్కడ తీసుకొచ్చినాక. సో సరే ఇన్సిడెంట్స్ అవన్నీ నేను చెప్పేది ఏంటంటే అంటే మనం ఎందుకు ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన తరఫుకెళ్ళి మాట్లాడేటువంటి వ్యక్తులు అక్కడ లేరు. తెలంగాణ అననోళ్ళు చంద్రబాబు దగ్గర బూట్లు నాకిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, అటువంటి ఆయన ఇప్పుడు మా పరకాలకు ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. వారికి ఎందుకు ఉంటుంది ఇదంతా? పోయినసారి అలయన్స్లో ఇదే కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చి ఒక పోలీస్ ఆయన ఎన్కౌంటర్ చేసిన ఆయన ఎన్కౌంటర్ల స్పెషలిస్టు. ఒక నియోజకవర్గానికి ఈయన సగం జిల్లా ఎమ్మెల్యేల పేరు చెప్పిన. 40 సంవత్సరాల తర్వాత అసలు తెలంగాణ తెలియదు, భారతదేశం తెలియదు, ఏం తెలియదు. అటువంటి 40 ఏళ్ళ తర్వాత వచ్చి 4 నెలల ముందు ఆ పిల్లనైతే ఎమ్మెల్యే అయిన పిల్ల డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి బీఫామ్ పట్టుకొని వచ్చింది. మనం ఓట్లు వేసినాం, గెలిపించినాం. వాళ్ళకి మన బాధలు ఎందుకుంటాయి? సో మనం ఎటువంటి వాళ్ళని ఇక్కడ చూడి నిన్న ఆవేశంగా మాట్లాడింది ఏంటంటే అక్కడ కూడా మాట్లాడింది మీరు దానం నాగేందర్ సొంటోళ్ళను. దానం నాగేందర్కి గడ్డి పంచదా కూడా పంచ టెలిఫోన్ చేస్తే పనులు చేస్తారు తనకి ఏమైనా కావాలంటే. కానీ దానం నాగేందర్ సొంటోని ఎందుకు పంచాయతీ ఎక్కడ? తెలంగాణ అన్నోళ్లను, నా పిల్లలను, నా అనుకున్నటోళ్ళ పిల్లలను గొడ్లను వాడినట్టు వాడిన వాటిని అట్టు పట్టుకొని తీసి గొడ్లను కొట్టినట్టు కొట్టి అటువంటి మీరు టికెట్ ఇస్తారా అని అడిగాడు. తప్ప బరాబర్ అడుగుతారు. అది ఆవేశం, అది ఆందోళన, అదే తెలంగాణ ఇలా కావాల్సి. అందుకే తెలంగాణ మంచి చేతుల్లో లేదు. అంటే వాళ్ళకి అంత అవహేళన, వాళ్ళకు మనకి పాత్రనా పాడా, వాళ్ళకి ఏమైనా పాత్ర ఉన్నదా, దాంట్లో ఏమైనా ఉన్నదా? సో ఏంటంటే ఇది డెఫినెట్గా ఈ నెక్స్ట్ 4.5 years మనకు ప్రణాళికబద్ధంగా కనుక పోయి తెలంగాణను రాజకీయంగా చేతులలో పెట్టుకుంటే తప్ప, రాజకీయంగా రేపు వచ్చే ప్రభుత్వాలు మనలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు దానిలో భాగస్వాములు అయితే తప్ప దీనికి పరిష్కారం ఉండదని చెప్తున్నా. సేమ్ మా పటేల్ సాబ్ చెప్పినట్టే అవుతుంది అది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. కులగణన జరగక ముందు నువ్వు ఎలక్షన్లో కనుక పోతే బిడ్డ మిమ్మల్ని ద్రోహులు అని చెప్పి మిమ్మల్ని బదాటికి ఈడుస్తాము. ఎందుకంటే 93% ఉన్నటువంటి జనాలకు దాని రాజకీయ అధికారం దెబ్బతినే పరిస్థితి ఉన్నదని చెప్పని మేము ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాం. అది కూడా ఒక 1 of the డిమాండ్. దానికైనా ఇవన్నిటికి ఏదున్నా నేను ఒక చిన్న ప్రణాళిక, ఒక ఉదాహరణకు చెప్తున్నా. 15 రోజులకు ఒకసారి మీ ఇంటికాడికి వెళ్ళి ఇంత గడ్డి తీసుకొని ఒకటి ఎవరైనా చచ్చిపోయిన కాడైనా కుండున్న పర్వాలే తీసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి మీరు ఒక్కొక్కరున్న పర్వాలే ప్రభుత్వ విధానాలు మేనిఫెస్టో తీసుకొచ్చి రోడ్ల మీద దిష్టి బొమ్మదాలుగా పెడదాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరం నేను కొన్ని ప్లాన్ చేద్దాం. ఒక ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు ఏంది ఒక్కరే అయినా కానీ పోయి అక్కడ స్టార్ట్ చేస్తే ఒక నిర్మాణం అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి ఒక నిర్మాణం స్టార్ట్ చేద్దాం. ఒక 15 రోజులకు ఒక్కసారి నువ్వు నడి రోడ్డు మీదకి వచ్చి మీరున్న వాడలల్లా మీ దగ్గరనే తీసుకొని వచ్చి మేనిఫెస్టో పట్టుకొని ఒక 10 అంశాలు తీసుకుందాం. దానిలో ఉద్యమకారులకు సంబంధించినవి కావచ్చు, అవన్నీ ఇక్కడికి వెళ్ళి మొత్తం తయారు చేసి మీ అందరితో చర్చ చేసి కూడా పంపించేసి ఒక ప్రొటెస్ట్ కనుక మొదలు చేసి ఉట్టిగా పెట్టుకొని మన బైబిల్ పట్టుకొని తిరుగుతుండే కదా వెనకట చౌరస్తాలుగా నిలబడట్లయితే ప్రచారం చేస్తుంటారో అటువంటిది. రాజ్యాలు కూలుతాయి, బరాబర్ రాజ్యాలు కూలుతాయి. ఒక యాక్షన్ ప్లాన్ కనుక తీసుకొని పోతే రాజ్యాలు కూలుతాయి. ఎంతమంది సర్పంచులు మనం నిజంగా గెలిపించిన వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. కానీ నేను వీటిని మేమంతా అనుకుంటున్నాం ఒక ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేయాలని చెప్పి. గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు కావాల్సిన వాళ్ళు, ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళు, జెడ్పీటీసీలు కావాల్సిన వాళ్ళకు మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. అయితే వీడు అనౌన్స్ చేసిన నెక్స్ట్ మినిట్ మేము వీళ్ళందరినీ పిలిచి ట్రైనింగ్ మొత్తం ఎట్లుండాలి, అసలు పంచాయతీరాజ్ యాక్ట్ అంటే ఏంటిది, అంటే వాళ్ళు నిజమైన సైనికులు కావాలి కదా. రేపు రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు జెండాలు మోసేటువంటి జీతగాళ్ళం కాదురా నాయన, ప్రజా గుండె సవడులకు ప్రతిరూపాలు కావాలనే ఈ ప్రతిరూపాలను తయారు చేసేటువంటి ప్రణాళికలు మా లోపల ఉన్నాయి. అన్నాడు అందరూ కలిసి ఓటేయమని చెప్పి ఒక దుర్మార్గుని పక్కకు పడేసేందుకు నా దగ్గరకు వస్తే నేను సపోర్ట్ చేయాలని చెప్పింది. కానీ బిడ్డలు అయితే దాదాపు చాలా నియోజకవర్గాలలో వాళ్ళకి పచారా లేదు కదా, మన సొంటలు ఉంటేనే వాళ్ళకి పచారా అని ఆయన తీసుకుపోయి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ ఈ మౌనమే, ఇక్కడ కూర్చున్న చాలా మంది మౌనము వాళ్ళకు వ్యతిరేకమైన ఓటు పడలే, ఇంకోనికి వ్యతిరేకమైన ఓటు వీళ్ళకి పడ్డది కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా వాళ్ళు చెప్పుడు ఏంటంటే ఈ పెద్ద ఏదో తీస్మార్ ఖాన్ వచ్చిండు, ఆడికెళ్ళి హీమ్యాను, స్పైడర్ మ్యాను, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఈయనే అని చాలా గొప్పలు చెప్పుకొని ఈయన ఒక చూసి ఓట్లేసి అనుకుంటారు. ఒక చిన్న జలకిస్తే బిడ్డ కదులుతున్నాయి ఇప్పుడు మీకు.
ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే జయ జయ హే తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కీరవాణి, ఆయన నెట్టి పరిస్థితులలో తన తీసేయాలి. నీకంతా మూర్ఖంగా ఈయన అంటే నాకు తెలిసి క్లియర్ కట్గా ఇలా నేను జయరాజన్న తప్పునని అనుకుంటలే. నువ్వు ముఖ్యమంత్రి మొత్తం మీద వేసుకొని చేసిండి, ఇప్పుడు జయరాజన్న మీద నెడుతున్నాడు అనిపిస్తుంది. జయరాజ్ అంటున్నా అందశ్రీ ఊకే పేర్ల అందశ్రీ అన్న మీద నెడుతున్నాడు. ఆయన ఒకవేళ ఆయన పాత్ర లేకుంటే అడవే వాళ్ళు తాళం వేస్తుంటేనే తబలా కొట్టిండు కదా పోయి కూర్చోను. ముఖ్యమంత్రి అడవై ఎందుకు కూర్చోవాలి మరి? నువ్వు పాట అయినాక తీసుకొచ్చి ఇన్పిరాబాయ్ అంటే వినిపిస్తారు కదా. సో అక్కడనే అది దాన్ని మనం కనుక పెట్టి కూర్చున్నాం అనుకోండి, ఆ పాయింట్ కనుక దాన్ని బంద్ చేయకుంటుంటే రేపు 2 రోజుల లోపల ఏదో ఒక ప్రోగ్రామ్ ఇక్కడ టేకప్ చేద్దాం. మీరందరు తలా ఒక 2-3 తీసుకొని రండి, వాళ్ళు ఎట్లెట్లా దిగారో చూద్దాం. ఇక మీరు అన్నారు కదా లైఫ్ అని, ఎంతమంది లైఫ్లు ఇస్తారో పాండ్రి, ఆడికెళ్ళంటే జైలు పోదాం అంటే జైలు పోదాం. నేను తయారున్నా, మీరు ఎంతమంది ఉన్నారో చెప్పండి, ఎంతమంది తయారున్నారో చెప్పండి. ఇక మొదలు పెడదాం, ఇక్కడి నుంచే మొదలు పెడదాం. జనం లోపల తీసుకుపోదాం. వాడు కాదు అని అన్నాడు అనుకోండి, మేము దియ్యం అని అన్నాడు అనుకోండి, అక్కడి నుంచే జనం లోపలికి పోదాం. వీళ్ళు ద్రోహులుగా ప్రకటించేసి డిక్లేర్ చేద్దాం. అయినా కాకుండా ద్రోహులుగా డిక్లేర్ చేసుడే యాక్షన్ ప్రోగ్రామ్ అంటుండే కదా అప్పటి నుంచి మా కుమార్ అన్న ఇదంతా మీకు నచ్చితే ఓ 2 రోజులలో మొదలు పెడదాం. ఇది ఓకే, 2 డేస్లో మొదలు పెడదాం. ఈ కమిటీలు మెంబర్లు ఇవన్నీ చూద్దాం తర్వాత సంగతి అవన్నీ, కానీ ఫస్ట్ అయితే ఇది మొదలు పెడదాం. దాంతోపాటు అన్ని ఫాలో అప్ అవుతాయి. నువ్వు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీదకి వెళ్ళి మేము చెప్తున్నాం, మీరందరూ సమ్మతి అయితే చెప్తున్నా నేను, అయ్యా టీవీలో ఆయన జర మంచిగా రికార్డ్ చేయ, జర ఆయన పోయేటట్టుగా పెద్ద మంచి, ఎందుకంటే తీరిక లేదు ఆయనకు, ఇంట్లో క్రికెట్ చూస్తుండో ఏడన పోయి ఫుట్బాల్ ఆడుతుండో, దోస్తులతో పాపం బిర్యానీ కూడా కూర్చున్నాడో. చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈ 2 రోజులల్లో నువ్వు అట్లనే నీ మొండితనము, నీ అహంకారము ఏం చేస్తారు తెలంగాణ ప్రజలతో ఏమవుతుంది? నేను చంద్రబాబు వెంబడి తిరిగినోడిని నన్నే ముఖ్యమంత్రి చేసిరు కదా అంటే మా అసంటి ఉద్యమకారులు నీ మీద ఎక్కువ తక్కువ మాట్లాడలేదు కాబట్టి నువ్వు అయినవు, ఇలా మాట్లాడు మొదలు పెట్టినాం బిడ్డ. ఇప్పుడు చెప్తున్నాం, నువ్వు ఆ పాటను ఆ పాటను ఆపకపోతే నిన్ను మొత్తం యావత్ తెలంగాణ సమాజంలో నిన్ను ద్రోహిగా, ఆంధ్ర ఏజెంట్గా, నిన్ను ఆల్రెడీ నువ్వు ఏజెంట్వే, ఆంధ్ర ఏజెంట్గా నిన్ను డిక్లేర్ చేస్తాం. ఇప్పటి నుంచి మొదలు పెడతాం. ఈ 2 రోజులను బంద్ చేయాలి. అమరుల కుటుంబాలకు వాళ్ళకు 650 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు నువ్వు జీవోల ప్రకారం ఏమైతే నీ మేనిఫెస్టోలో పెట్టినా ఇయ్యాలి. ఈవెన్ ఉద్యమకారులను కూడా ఇమ్మీడియట్గా వెంటనే ఉద్యమకారులను కూడా ఎవరినో నువ్వు ఐడెంటిఫై ఏం చేస్తావో నీ కమిటీ ఏందో ఫస్ట్ నువ్వు మా ముంగట బయట అయ్యి మాకు యాక్సెప్ట్ చేస్తామో లేదో మేము కూడా చెప్తాం. ఇవి కనుక జరగకుండా నువ్వు చేస్తే ఇప్పటి నుంచే మాకు స్టార్ట్ అయింది, ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది, చేసుడు కాదు, మేము ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టినాం. మా టార్గెట్ ఎవరు, అసలు ఏం జరగబోతున్న తెలంగాణకు నిజమైన భూమిపుత్రులు, ఈ మట్టి మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, నెత్తురుతోటి తడిసినటువంటి ఈ నేలను కావచ్చు, ఎంతమంది లాఠీ దెబ్బలు తినో నాకు ఎరకలేదు, ఎంతమంది జైళ్ళలో నాకు ఎరకలేదు. ఇటువంటి వాళ్ళు అందరి సాక్షిగా చెప్తున్నా నేను, బిడ్డ మీ ప్రభుత్వాలు కింద పడాల్సిందే. మేము ప్రత్యామ్నాయం నీతి నిజాయితీవంతుల చేతులలో తెలంగాణను తీసుకొచ్చే వరకు మా పోరాటం ఆగదని మీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. కరెక్ట్. ఇప్పుడు మిత్రులారా 2 ముక్కల్లో చెప్తా నేను. ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం, ఆయన ఏం చెప్పిండు, కార్ల్ మార్క్సే చెప్పిండు, ఫిలాసఫర్స్ ఆఫ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ వేరియస్ వేస్. తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా విశ్లేషించారు, వ్యాఖ్యానించారు. అది కాదు మనకు కావాల్సింది. ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ది వరల్డ్. ఎట్లా మారుస్తాం అది కావాలి. మనం ఇప్పటిదాకా చాలా అనుభవించినాం. మనం ఎంత అనుభవించినాం? అందరు దొంగలే కదా, ఒకడే దొంగ కాదు. నిజాం పోయిండు అనుకున్నాం, పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం పోలే. 1956 అక్టోబర్ 31 వరకు నిజామే రాజ్భవన్లో ఉన్నాడు. ఆయన పేరు మీద పరమాలు వచ్చినాయి. ఆయనే రాష్ట్ర ప్రముఖ్. చాలా కేసులు కూడా అయినాయి. పీజే రెడ్డి మీకు కేసు తెలుసు, సార్కు తెలుసు. ఇక్కడే కాదు, మైసూర్ రాజు ప్రముఖగానే ఉన్నాడు, గ్వాలియర్ రాజు ప్రముఖగానే ఉన్నాడు, ఇందోర్ రాజు ఉన్నాడు, కాశ్మీర్ అందరూ అట్లనే ఉన్నాడు, తిరువాన్కూర్ రాజు. రాజ్యం మారితే స్వభావం మారదు. అదే మళ్ళీ ఆ దొంగలే పరిపాలన చేశారు. 520 మంది రాజులే పరిపాలన చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడే వరకు అది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బ్రిటిష్ వాళ్ళకు, నెహ్రూకు, కాంగ్రెస్ పార్టీకి మధ్యన. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొదటి నుంచి ద్రోహ చరిత్రనే. 520 మంది గుడిగా చేసిన చరిత్రనే కదా. ప్రీ పరిసెస్ కూడా ఇచ్చారు కదా వాళ్ళందరూ రాజభరణాలు. ఇంకా చేసిన దోపిడీ సరిపోలేదని రాజభరణాలు కూడా ఇచ్చారు. ఒకటి ఏంటంటే స్వాతంత్రోద్యమంలో డప్పు సుబ్బారావు అనేటోడు, వాడు డిఎస్పీ, పొట్టు కొట్టిన అందరినీ. డప్పు లెక్క కొడదు, వాడి ఇంటి పేరు వేరే ఉంది. నీ ఇప్పుడు డప్పు మోగినట్టు మోగిస్తారా అని చెప్పి కొట్టిండు డప్పుల సుబ్బారావు. ప్రకాశం పంతులను కూడా కొట్టిండు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయినాక వాడు రాజీనామా ఇచ్చిండు.
ఎందుకంటే నేను కొట్టినా సార్ రాజీనామా చింపి నీకు ప్రమోషన్ ఇస్తున్న పోను ఎస్పీ పో అన్నాడు. కొట్టినోడే ఎస్పీని చేసిండు, తనను కూడా కొట్టినోడిని. అప్పుడు బ్రిటిష్ వాడు చెప్తే చేసినావు, ఇప్పుడు నేను చెప్తే చెయ్యి. యువర్ లాయల్ టూల్ ఆఫ్ సర్కార్, ప్రభుత్వానికి లాయల్ టూలు కాబట్టి చెయ్యి. కానీ బులుస్ సాంబమూర్తి అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరు, తిండి లేకపోతే ఇల్లు కూడా కాంగ్రెస్కి ఇచ్చిండు ఆయన. తిండి లేకపోతే ఆయన అప్లికేషన్ తీసుకొస్తే ఎవరు ఈ బులుస్ సాంబమూర్తి ఎవరా? ప్రకాశం పంతుల దగ్గర ఎవడు ఇనలేదు, ఆయన దగ్గర పోలేదు, తిండి లేక చచ్చిపోయి. స్వాతంత్ర యుద్ధంలో యుద్ధంలోకి అదైంది, డప్పు సుబ్బారావుకి ఇదైంది. ఇప్పుడు కూడా తెలంగాణలో అదే జరుగుతున్నది. ఇప్పుడైనా అదే కదా, కేసీఆర్ అదే చేసిండు. దొంగలకే సద్దులు మోసింది. తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళందరూ కేసీఆర్ పక్కన ఉన్నారు, తలసాని శ్రీనివాస్తో సహా. ఇప్పుడు మళ్ళా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు అదే కేసీఆర్ దగ్గర ఉన్న లంగలు దొంగలు లపంగలంతా కాంగ్రెస్లో ఉన్నారు. మొత్తం భూస్వాములు, అదే భూస్వాములు ఉన్నారు. మీకు ఇంకా ఖమ్మం జిల్లా వాళ్ళకి, వరంగల్ జిల్లా వాళ్ళకి ఇంకా అదే తెలుసు. అదే రజాకార్ పాలనే ఉంది. విష్ణు రామచంద్రారెడ్డి వారసులే ఇక్కడ ఉన్నారు మంత్రులుగా. తెలుగుదేశంలో వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్లో వాళ్ళే ఉన్నారు, టీఆర్ఎస్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్లో కూడా వాళ్ళే ఉన్నారు. దొడ్డు కొమరే వారసు ఉన్నారా? చాకలేనమ్మ వారసు ఉన్నారా? లేరు కదా. దొంగల రాజ్యమే ఉంది దేశంలో. ముందు మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే దేశంలో ప్రజాస్వామ్యం లేదు, దేశంలో లేదు, ఎక్కడ లేదు. ఉన్నదల్లా దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఎప్పుడు చెప్తుంటా, దేశంలో డెమోక్రసీ అని చెప్తుంటే అట్లా చెప్పేటోడు అటుపక్క అనుకుంటే నా శత్రువు అయితే వాడు బద్మాష్ కాడు, నా పక్కన కూర్చున్న మిత్రుడు చెప్తున్నట్టు బేకూఫ్ కాడు. డెమోక్రసీ లేదు దేశంలోది. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఎక్కడ పేదోడు ఎన్నికైతాడా, మంచోడు ఎన్నికైతాడా, ఒక దళితుడు ఎన్నికైతాడా, ఒక మేధావి ఎన్నికైతాడా, ఒక సమాజ సేవకుడు ఎన్నికైతాడా? ఎవరైతారు? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, దొంగల్ లంగల్ లఫంగలు ఎన్నికైతారు. సియాసత్ అంటే హైదరాబాద్ చెప్తారు, సియాసత్ కమానే చోర్ బద్మాషం కా భారత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపది. అందుకనే వాళ్ళందరినీ ఏం చేయాలి? ఒక్కొక్కరిని చార్మినార్కి వెళ్ళి ఆడదేయాలి. అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. అన్ని పార్టీలు అంతే, అన్ని పార్టీలు వాళ్ళే ఉంటారు కదా. మరి ఏం చేయాలి? అదే ఏంటంటే నేను ఒక చిన్న కథ చెప్పి ఆపేస్తా. రామరావణ యుద్ధమైనాక హనుమంతుడు అనుకున్నట్టు నాకు అయోధ్యతో ఏం పని, రాముని పట్టాభిషేకం అయింది, నేను అడవులు పోయి తపస్సు చేసుకుంటుండు. రామ్ అనుకుంటా. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది. ముసలోడు అయింది, చెట్టు ఎక్కలేకపోతుండు, పండుది కోయలేకపోతుండు, ఉపాసం ఉంటుండు, 2 రోజులు 3 రోజులు ఉపాసం. అప్పుడు ఎవరో పోయేటోళ్ళు చెప్పారట, అరే అది ఎందుకయ్యా నువ్వు అయోధ్యకు పోనట్టు. ఎందుకన్నారట? రాముని ఎట్లా అడుక్కుంటా, ఫ్రీడమ్ ఫైటర్స్కి పెన్షన్ ఇస్తుండే, పోయి అడుక్కున్నారట. అరే ఇది అట్లనా, మరి పోదా అని పోయినట్టు అయోధ్యకు. పోయేసరికి గేట్ దగ్గర ఆపినట్ట. ఎవరు వాను అన్నారట. నేను హనుమంతుడు అంటే ఎవడు? ఆయన ఇంత పెద్ద యుద్ధం చేసినా పోరాడు. ఏం మాట్లాడుతున్నాను, ఎవరు నమ్ముతాడు, కోతి ముసలోని అన్న. నేను నిజంగానే అన్నారట. ఎందుకు పోతున్నా లోపలికంటే పెన్షన్ అడుక్కుంటా. పెన్షన్ మరి లంచమేది? లంచమే అన్న, రామరాజ్యం అంటే ఇదా అన్నట్టు. అవును ఇవ్వాలి, నా దగ్గర ఏముంది, ఏమి లేదన్నట్టు. ఒకటి చూసి అన్నట్టు, అరే ఈయన దగ్గర మంచి బొచ్చుంది, ఇది పెద్దగా ఉంటుంది కదా ఎంటుకలు, దీనికి మంచి గిరాకీ ఉంది, విగ్గులు చేస్తుంది అమెరికాలో, ఒరిజినల్ కదా ఇది, ఫైబర్ కాదు అని పీకంటారా. పీక్ అవి మొత్తుకుంటే పీకేసి రక్తాలు గారినాయి, మొత్తుకుంటాట. ఇక అంత అయిపోయినాక ఇక పోను లోపలికి అన్నట్టు. ఇక సరే ఏదో లోపలికి పోనిస్తున్నారు కదా పెన్షన్ అని లోపలికి పోయినాడు. ఆఖరి కాడు పోయిండు. రాముడు సభకు కూడా తీసుకుపోయాడు. పోయినాక అక్కడ పోయినాక రాముడు వీళ్ళందరూ చూసి ఎవరు నువ్వు అన్నారట. రాముడు అన్నట్టు ఎవరు అని. హనుమంతుడు ఏదో అని బొచ్చులేదు, ఎవడు చెప్పిన నిజమే అన్నట్ట. అక్కడ చూసినట్ట అందరు పైన చూస్తే గతంలో ఈయన రావణుడి దగ్గర లంక దహనం చేస్తున్నది పోయింది కదా. పోయినప్పుడు స్వస్తి అంటే నమస్కారం అని, స్వస్తి వాచకం, శుభం కలుగాక అని. రావణాయ స్వస్తి అన్నవాళ్ళు రావణుని శుభల. ఇక్కడ రాముని దగ్గర కూర్చొని రాఘవాయ స్వస్తి అంటున్నారట. అరే అంటే మళ్ళీ ఆ రాక్షసులే ఇక్కడ కూర్చున్నారు. మొత్తం రావణ సభ ఉన్న వాళ్ళందరూ అప్పుడు రావణాయ స్వస్తి అన్నోళ్ళే ఇప్పుడు ఇక్కడ కూర్చొని రాఘవాయ స్వస్తి అంటున్నారట. మళ్ళీ ఆ రాక్షసులే ఉన్నారు ఇక్కడంతా. అక్కడున్న రాక్షసులే ఇక్కడ ఉన్నారు, మంత్రులు అయినరు. హనుమంతుని మాత్రము నువ్వెవరంటే హనుమంతుడు అంటే వాళ్ళే మళ్ళా ఎవడైతే రావణాయ స్వాహ అన్నోళ్ళే వాళ్ళు. వీడు కోతిడు, అబద్ధం చెప్తుండు, వీడు మోసగాడు, ఆయన జైలు వేయండి రా అన్నారట. వాడిని ఆర్డర్ ఇచ్చారు. ఇది ఇంపర్సనేషన్ కేసును పెట్టి హనుమంతుని జైలు పెట్టినట. ఇప్పుడు తెలంగాణ యోధులకు కూడా అదే గది, ఏమి లేదు. మనం ఇప్పుడు చెప్పుకోవద్దు ఇక్కడ మేము విఠల్ నువ్వు చెప్పుకోకు, మనకు జైలు పెడతారు. ఆ ప్రభుత్వం కూడా పెట్టేది, ఈ ప్రభుత్వం కూడా పెడుతుంది, పుత్తిని కూడా పెడుతుంది. మనం చెప్పుకోవద్దు. ఇప్పుడు మేము తెలంగాణ కోసం 95-96 నుంచి పోరాటం చేస్తాం. ఏం చేశారు? బెల్లెల్తని చంపారు కదా. బెల్లెల్త పేరు చెప్తుందా ఈ ప్రభుత్వం? ఆ ప్రభుత్వం చెప్పిందా, ఈ ప్రభుత్వం చెప్పిందా? లేదు, చెప్పలేదు. బెల్లెల్త చెప్పరు. ఒక్క 18 మందిని భువనగిరి చంపింది, 18 మందిని. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఎంతమంది? 18 మందిని చంపిరి. మారోజు వీళ్ళని పేరు చెప్తారా ఎప్పుడన్నా? ఎవరు చెప్పరు తెలుసు ఆయనకు. ముందు వాళ్ళ పేరు చెప్పమనండి వీళ్ళను.
మా సంగతి తర్వాత విషయం. బలైన వాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పవా నువ్వు? నీ పాడు ముఖాన్ని తెలుసా? నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? కేసీఆర్ ఎక్కడుండు? తెలంగాణ ఉద్యమం 95-96 మొదలుపెట్టినప్పుడు బెల్లెల్తని చంపినప్పుడు ఎక్కడుండు? అప్పుడు చంద్రబాబు నాయుడు పాదాలు పిసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడే చంపింది, చంద్రబాబు నాయుడు మాధవరెడ్డి చంపింది, వాళ్ళ పాదాలు పిసుకుంటున్నాడు. వాళ్ళ బూట్లు నాక్కుంటాడు. పృథ్వీరాజ్ భాషలు చెప్పాలంటే బూట్లు నాక్కుంటున్నాడు. ఆ తర్వాత మొట్టమొదటి 95-96 కాదు, ఆ తర్వాత సంగతి నేను చెప్పేది. 95-96 సంగతి చెప్తున్నాను. కోనపురి రాములు, కోనపురి సాములు తర్వాత. నయంను సృష్టించింది ఎవడు? చంద్రబాబు నాయుడు, మాధవరెడ్డి కదా. అందుకే కదా మాధవరెడ్డిని బాంబు పెట్టారు కదా, వాడిని చంపాల్సిన దొంగలు కదా, అందరు దొంగలే. మాధవరెడ్డి దొంగ లపంగా వాడు చేసారు. మళ్ళీ నయంను పట్టించిండు ఆవిడు కేసీఆర్. మళ్ళీ అదే నయంతో కూనపురి రాములు, కూనపురి సాంబశివుని చంపించింది. అంటే చంద్రబాబు నాయుడు సృష్టించిన నయంనే ఈయన వాడుకున్నాడు. అయిపోయింది, అయిపోయింది, ముగిస్తున్నాం. రెండే ముక్కలు. వాడినే వీడు సృష్టించాడు. నయం శిక్షలైనయా? లేదు. ఆఖరికి ఆకుల భూమయ్య అంత నిజాయితీగా పోరాటం చేసిండు కదా, జనసభలు ఉండే కదా. కిరణ్ కుమార్ రెడ్డి గుద్ది చంపించిండు. ఇక్కడ నేను నల్లకుంటలనే. కిరణ్ కుమార్ రెడ్డి అంటోడే దొంగోడు వాడు ఇప్పుడు బీజేపీలో చేరిండు. బీజేపీని కూడా అడగాలి, పట్ట కొట్టుకుంటూ అడగాలి వాడిని. ఎందుకు చేరిండ్రా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద అంటే తండాల వాడిని పట్టుకొని గుద్దిండు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. 5 గంటలైనా పోలీసు వాడు రాలేదు. మనం పట్టుకొని రా డ్రైవర్ను పట్టుకోలేదు కదా, పట్టుకోలేదు. పోలీసు వాడు రాలేదు. ఏమైంది కథ కదా ఇదంతా? మా అందరం పోతే మాడికి ఏం కాలే. అంటే మళ్ళీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దొంగలే ఉన్నారు. దొంగల రాజ్యం ఉన్నది. అందరు కలిసే ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే కూడా వీళ్ళు WWF యుద్ధం, అది వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్, గుద్దుకున్నట్టే ఉంటుంది. ఏముండదు. గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట, అందరు కలిసే ఉంటారు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళందరినీ కట్టగట్టి అందరు తీసుకొని పోయి కట్టగట్టి మూసినది మురికాలు వేసి తొక్కాలి. అప్పటిదాకా మన కసి తీరదు. అందరు దొంగలే కదా, కలిసే ఉన్నారు కదా అందరూ. తోకలు ఈకలు అన్నీ ఒకటే వాళ్ళవి. మూతులు ఒకటే, తోకలు ఒకటే, అన్నీ ఒకటే. అందరు ఏముంటాయి? లంకలు ఏముంటాయి? అన్ని కోతులే ఉంటాయి కదా. అడవిలు ఏముంటాయి? అన్ని పుల్లే ఉంటాయి కదా. పులి శాకాహారం ఉంటుంది ఎక్కడన్నా? రాజకీయ నాయకుడు నీతివంతుడురా చూపించండి. ఒక నీతివంతుడు రాజకీయ నాయకుని, ఒక శాకాహారి పులిని చూపిస్తే ఈ పలానా రాజకీయ నాయకుడు నీతివంతుడని నమ్ముతాను నేను. పులి ఉంటుంది ఎక్కడన్నా? శాకాహారి గడ్డి తినే పులి ఉంటుంది ఎక్కడన్నా? ఉండదు కదా. అందుకనే రాజకీయ నాయకుడు ఎవ్వడు నీతిమంతుడు ఉన్నాడు. ఏ పార్టీలో అయినా సరే ఆఖరికి మన కులపొడు పోయినా దొంగనే ఉంటాడు. మా కులపోనికి పదవి ఇవ్వని చెప్తే కూడా మూర్ఖత్వం అది. వాడు మహేష్ కుమార్ గౌడే కదా అక్కడ కూర్చున్నది. ఎందుకురా మీకు తొందర? నేను కింద అడిగినా, మీకు ఎందుకురా తొందర? వీళ్ళందరూ దొంగలందరూ చేర్చుకున్నావు. ఎవరిని చేర్చుకున్నాడు? తెలంగాణ అంటే కొట్టినండి. ఎవరు? పిల్లలంతా ఆత్మహత్య. మనం జరిగింది అదే కదా. పిల్లలందరూ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? కమిషనర్గా ఉన్నది ఎవడు? మహేందర్ రెడ్డి. వాడే కొట్టే తన్నే చేస్తేనే కదా ఆత్మహత్యలు జరిగినాయి. ఎన్కౌంటర్లు చేసింది వాడే కదా. వాడిని తీసుకొచ్చి వాడు అప్పుడు జయించిందేమో రాజశేఖర రెడ్డి జయించింది, కిరణ్ కుమార్ రెడ్డి జయించింది. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాడిని పెద్దపీట వేసి డీజీపీ చేసింది కేసీఆర్. వాడు సరిపోయిండు. వాడు అన్ని దొంగ పనులు చేయించాడు కేసీఆర్ తోటి. అన్ని ఫోన్ ట్యాపింగ్ కూడా వాడే చెప్పించాడు. చిన్నోళ్ళని మురుకులు తిన్నోళ్ళని పట్టుకుంటున్నారు. అసలు వాడిని గులాబ్ జాములు గుడుక్కున మిగిలిన పట్టుకుంటారు. గులాబ్ జాములు మింగింది వాడు, చేయించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాడు. వాడిని చేసినరా? వాడు చేయలేదు. ఇప్పుడు వీడు తీసుకొచ్చి ఏం చేసిండు రేవంత్ రెడ్డి? వెంటనే రిటైర్ అయిన తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా? అందరు కలిసే ఉన్నారు కదా, మొత్తం కలిసే ఉన్నారు కదా. తెలిసిపోతుంది మహేందర్ రెడ్డిని. 1,00,000 కోట్లు కూడా కావచ్చు. దొంగాడు వాడు వీడందరూ దొంగలే. రాజకీయ నాయకులు దొంగలు, లంగలు, లఫంగలు ఉంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా దొంగ, లంగ, లఫంగా. మనం అందరం అంతే. కేసీఆర్ ఎంతనో రేవంత్ రెడ్డి అంతా. ఏం అనుమానం లేదు. అది మనం గట్టిగా ధైర్యంగా చెప్తాం. అందరు దొంగలే. ఎవడు చిన్న కాదు పెద్దగా, అందరు పెద్దనే. అధికారం వచ్చినాక అందరు పెద్దనే అవుతారు. ఏది లేదు, చిన్నది లేదు, పెద్ద దొంగలే, అందరు ఒకటే. అధికారం ఎక్కినాక దొంగనే. అందరు కలిసే ఉంటారు, అందరు పంచుకుంటారు, సంపద అంతా పంచుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే అందరూ దొంగలే. మరి ఏమైంది? అదే దానం నాగేందర్, అదే రంజిత్ రెడ్డి, వాళ్ళే కదా ఇప్పుడు ఉన్నదంతా. వీడియో కాదు, అందరు దొంగలు వాళ్ళే ఉన్నారు. నేను అడిగిన ఇది ఎందుకు రా దొంగ అని అడిగిన. కింద తప్పన్నాను తల కొట్టుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్. మొన్న మీటింగ్లో కొట్టుకొని నేను ఏమంటుండో వినలేదు. పైకి పోయి నేను జనంలో కూర్చున్నా. ఆ దొంగలు ఉంటే పక్కన ఉండొద్దని నేను కిందున్నా. పోయినాక అక్కడి నుంచి నా మీద కామెంట్ చేస్తున్నాడు. అదే కదా గొడవ. నేను ఆ పత్రికలు కూడా సరిగ్గా రాయరు, నేను లాక్కున్నాను. నువ్వు వచ్చి నా మీద కామెంట్ చేస్తావు అక్కడి నుంచి. నువ్వు ఎవడికి రాడు, ఎంత టోని నువ్వు? వాడు ద్రోహి అంటే, గౌడులకు ద్రోహి అంటే ఎవడంటే మహేష్ కుమార్ గౌడే. గౌడులందరూ కలిసి వాళ్ళని చెప్పుతో కొట్టాలి, రాళ్లతో కొట్టాలి. ఎమ్మెల్సీ కాగానే అయిపోయింది అని. నువ్వు దొంగ కదా. అంతకుముందు ఏమంటుండే గాంధీ భవన్లో కూర్చొని నాతోటి,
మీది ఏందన్నా అంటే మాది ఏం పార్టీ అన్నా ట్రిపుల్ ఆర్ పార్టీ, ట్రిపుల్ ఆర్ సినిమా అంటే ఏముంటుందన్నా మా పార్టీలో అందరూ రెడ్డి 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 అని చెప్పినోడు ఇప్పుడు వాడు పదవి ఇయ్యంగానే అమ్ముడు పోయిండు. అది నా కామెంట్ చేసినందుకు నేను మాట్లాడుతుంటే అప్పుడు గొడవ, వాడు మైక్ వేయడు, వాడు పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తరిమేస్తారు. ఇది తెలంగాణ. అందుకనే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు, మహేష్ కుమార్ గౌడ్ని వదిలిపెట్టేది లేదు. వీళ్ళందరూ కలిసే ఉన్నారు. కేసీఆర్ మూతులను ఆక్కుంటున్నారు. వీళ్ళు అందరు కలిసి రాత్రి కూర్చుంటారు. కేసీఆర్ను ఇండ్లెంత దానం నాగేంద్ర గారు అదే చేసారు. వాళ్ళందరూ దొంగలే కదా. ఇప్పుడు ఆమె తెలంగాణ అంటే కొట్టినామనే కదా మంత్రి, కొండా సురేఖ కాల్చినామే ఆమె ఇక్కడ మంత్రి కదా, పొంగులేటి మంత్రి కదా. ఒక్కడిని చూపించండి. అందరూ తెలంగాణ ద్రోహులే మన దగ్గర మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర, ఒక్కడు కాదు. అదే రేవంత్ రెడ్డి తిరిగినోడే, తుపాకులు పట్టుకొని తిరిగినోడే, అందరు దొంగలే. అందుకని మనం ఏం చేయాలంటే క్లెప్టోక్రసీ ఉన్న దేశంలో తెలంగాణలో ఉన్నది. ముందు తెలంగాణ నుంచి మొదలు పెడదాం. దేశమంతా పరిష్కారం చేద్దాం, దేశమంతా తుడిచిపారేద్దాం. యాసిడ్ పోసి ఒక్కొక్కరిని యాసిడ్ పోసి కడగాలి, మామూలు కాదు. అందుకనే దానికి ఏం తీర్మానం చేయాలి, ఎటువంటి దృఢదీక్ష కావాలి, ఎటువంటి సైన్యం కావాలి, ఎటువంటి దృఢ సంకల్పం కావాలి, అది చంద్రకుమార్ గారు చెప్తారు మనకు. అందరం కూర్చొని చర్చిద్దాము, ఒక సైన్యం తయారు చేద్దాం. ఆ సైన్యము అది తెలంగాణ ఏం పెద్ద కష్టం కాదు. నిజాయితీగా ఉండే పార్టీ ఉండాలి, నిజాయితీగా దానికి చిత్తశుద్ధి ఉండాలి, సమిష్టి నిర్ణయాలు ఉండాలి, వ్యక్తిగత నిర్ణయాలు కాదు. సమిష్టి నిర్ణయాలు, సమిష్టి ఆచరణ, వ్యక్తిగత బాధ్యత అట్లా ఉండి చేసేటట్టుంటే ఒక మేనిఫెస్టో రాసుకోవాలి, కాన్స్టిట్యూషన్ కూడా రాసుకోవాలి. ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్కి పోతే హౌ డూ యూ ఎన్ష్యూర్ ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ పార్టీని అడుగుతుంది. మరి ఏ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉందా? ఏ పార్టీ లేదు. మరి ఎలక్షన్ కమిషన్ కళ్ళు లేవా, పనులు లేవా, కూరలు లేవా? ఏమి లేవు. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి మేనిఫెస్టో కాన్స్టిట్యూషన్ చూపిద్దాం. పార్టీలు ఏం చేస్తున్నారు మీరు ఎలక్షన్ కమిషన్ అడగాలి. హైదరాబాద్లో వాళ్ళ పార్టీ ఆఫీసులకు పోయి మేనిఫెస్టో చెప్పి ఒక్కటైనా అమలు చేసినారా మీరు అడగాలి. అట్లా అన్ని పార్టీల దగ్గర పోయి వాని పార్టీ ఆఫీస్ దగ్గర పోయి తగలబెడదాం. వాడు రాణిస్తాడా లేదా వేరే విషయం. మీ మేనిఫెస్టో ఏంది? ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఇక్కడ సీఈఓ దగ్గర ఉంటే నీ కళ్ళు ఉన్నాయరా, అరే నువ్వు ఏ ఊరు ముఖ్యమంత్రి ఉంటావు అని మూతరాకుంటుంటావు కదా అని సీఈఓ దగ్గర పెడుగుదాం. ఏదిరా ఇంటర్ డెమోక్రసీ పార్టీలోని సమిష్టి నిర్ణయాలు ఏదిరా అని. అట్లా ప్రజల్ని చైతన్యవంతం చేసి తద్వారా ఒక నూతన రాజకీయ సంస్కృతి, ప్రజల సంస్కృతి అట్లా తీసుకొచ్చేటట్టుగా, యువకులను తీసుకొచ్చేటట్టుగా యువకులు ఉండాలి. చంద్రకుమార్ గారిది నాది వయసు అయిపోయింది, కానీ మేము మీకు గైడ్ చేస్తుంటాము. మీరందరూ తుపాకులు పట్టుకొని ఉండాలి. మేము ఎంటుంటాం, తుపాకులు పట్టుకొని ఉంటే మేము ఎంటుంటాము. మీ రథం అయితే సారథ్యం అయితే మేము చేస్తాం. ఆ సారథ్యం చేద్దాము. దీనికి 4 రకాల సారథులు కావాలి. చంద్రకుమార్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా సారథిగా ఉండాలి. 4 రకాల సారథులు ఉంటారు. శల్యుడు ఒకసారి, శల్య సారథ్యం వద్దు మనకు, శకుని సారథ్యం వద్దు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలిసి ఇద్దరు. అర్జున సారథ్యం ఏమో ప్రాణాపాయం కాపాడుతుంది తప్ప గెలిపించదు. కృష్ణ సారథ్యం ఉండాలి, కృష్ణుడు ఒక్కడే గెలిపిస్తాడు. కృష్ణ సారథ్యం చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు తీసుకుంటే మేమంతా ఆయుధాలు కూడా పడతాం. అందరం కలిసి ఆయుధాలు పడదాం, గురి చూద్దాం, ఒక్కొక్కరి మస్తిష్కం పగలగొడదాం.